మంచిది పిల్లరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో వేదికను అలంకరించిన దైవజనులకు, అలాగే మా సార్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేములూరు గ్రామస్తులందరికీ కూడా ప్రభునామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నిజంగానే దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చారు. 4 ఆ టైంలో అయితే చాలా గలిబిలిగా ఉంది ఈ ప్రాంతం. కానీ దేవుడి మహాకృపను బట్టి చక్కటి వాతావరణాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహింపచేశారు. అందును బట్టి మనం దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమ్మెలు ఇప్పటి వరకు చక్కటి పాటలు మనం విన్నాం. ఈ సమ్మెలో దేవుని వాక్యాన్ని మనందరం కూడా వినడానికి ఇష్టపడతాం. చక్కటి సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. దేవుని మహాకృపను బట్టి ఇలాగ మీ మధ్యలో ఇంత చక్కటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో వాక్యాన్ని వినడానికి మనందరికీ కూడా దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. కనుక ఆసక్తి కలిగిన వారు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించడానికి ఇష్టపడదాం. రైట్, మంచిది. సమయంలో ఒక విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడతాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, పేజ్ నెంబర్ 235. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం నుండి, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. చాలండి. ఒక్క నిమిషం మన బైబిల్ కుడి చేత పట్టుకుని బైబిల్ కోరస్ పాడుకోవడానికి ఇష్టపడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. లేచి నిలబడదామా, చాలాసేపు కూర్చున్నారు కదా. ఒక్క నిమిషం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book read is the Bible. The best book read is the Bible. If you read every day, it will help you find a way. Oh, the best book read is the Bible. కూర్చుందామండి. మంచిది. శ్రేష్టమైన సమయంలో ఇక్కడ ఒక దైవజనుడు, ఒక రాజుగారు మనకు కనిపిస్తారు. ఈ రాత్రి మనం ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్న అంశం, ఒక రాజు తన జీవితంలో ఏ కారణాలను బట్టి పతనమయ్యాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుని త్వరగానే మన సమయాన్ని ముగించుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏర్పరిచిన మొట్టమొదటి రాజు సౌలు రాజు. అంటే దేవుని పిల్లలకు అంతకుముందు దైవజనులు, తర్వాత న్యాయాధిపతులు ఎలా ఉండేవారు. తర్వాత కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక రాజును అభిషేకించాడు.
ఆయన పేరేంటి చెప్పండి? సౌలు. ఏం పేరు చెప్పండి? సౌలు. మొట్టమొదటి రాజు, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశానికి, ఇజ్రాయెల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. దేవుడే అభిషేకించుకుని అతను ఒక గొప్ప రాజుగా దేవుడు అభిషేకించారు. అయితే అభిషేకించిన తర్వాత చాలా కాలం బాగున్నాడు. బాగున్న తర్వాత ఒకనొక సమయంలో సమూయేలు అనే దైవజనుడు, అనగా పాస్టర్ గారు, ఒకసారి సౌలుని పిలిచి, ఆయన సౌలు, నీకు దేవుడు ఒక విషయాన్ని చెప్పమన్నారు. అదేంటనంటే, అమలేకీయులు చాలామంది మన ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టారు. దేవుడికి బాగా జ్ఞాపకం ఉంది. కాబట్టి నువ్వేం చేయాలనంటే, నువ్వు రాజుగా అభిషేకించాలని దేవుడు ఆశపడ్డారు కనుక నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే, ఏమాత్రం కనికరించకుండా అమలేకీయుల మొత్తాన్ని కూడా, పిల్లల్నేమి, పెద్దలనేమి, పశువులనేమి అందరినీ కూడా చంపే, ఏమాత్రం కనికరించొద్దు. ఇది దేవుని మాట. ఎవరి మాట? దేవుని మాట. కాబట్టి దేవుని మాటను విను అని చెప్పాడు. అని చెప్తే చూడండి, అని చెప్పిన తర్వాత సరే ఆ మాటను పట్టుకున్నాడు. అలాగే పాస్టర్ గారు, మీరు చెప్పినట్టే మేము వెళ్తాం అని అన్నాడు. అన్న తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అమాలేకులపై దండెత్తారు. వాళ్ళందరినీ చంపేశాడు. ఆ రాజుగారిని మాత్రం పట్టుకొచ్చాడు. ఆ రాజుగారిని పట్టుకొచ్చిన తర్వాత దాంట్లో కొన్ని పశువుల్ని, కొన్ని శ్రేష్టమైన బలమైన పశువుల్ని ఆయన పక్కన పెట్టేశాడు. అంటే దేవుని మాట ఏంటి? అమాలేకీయుల్ని, పిల్లల్నేమి, వృద్ధుల్నేమి, బాలుర్నేమి మొత్తం అందరినీ కూడా నువ్వేం చేయాలి? చంపేయాలి. ఇది ఎవరి మాట? దేవుని మాట. సౌలు పతనానికి పునాది ఏంటి అనంటే, అతను దేవుడు అభిషేకించుకున్న వ్యక్తే. కానీ దేవుడు అభిషేకించుకున్న వ్యక్తి కూడా పతనం అవుతాడా అనంటే అవుతాడు. ఎందుకు అవుతాడు అనంటే, మొట్టమొదటి కారణం సౌలు పతనానికి పునాది అదేంటి అనంటే మాట వినకపోవడం. ఏంటి చెప్పండి? మాట వినకపోవడం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు సహజంగా మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరిని కూడా, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఒక మాట వింటాం. అదేంటంటే నా ఇష్టం. ఏంటి చెప్పండి? నా ఇష్టం. అంటే మాట వినేవాళ్ళు చాలా కరువైపోయారు. ఒక వ్యక్తి ఎందుకు పతనం అవుతాడు అనంటే మాట వినకపోవడం వల్లే. అందుకనే దేవాతి దేవుడు నోవహు కాలంలో ఏమన్నాడనంటే, నరులకు మాట వినకపోవుట బాల్యము నుండి వాడుకట. ఎప్పటి నుంచి అండి? గట్టిగా చెప్పాలి. బాల్యము నుంచి వాడుకట మాట వినకపోవడం. చూడండి, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఏమినట్లా? మాట వినట్లా. సమాజం ఎందుకు పాడవుతుంది అని మనం బాగా ఆలోచన చేస్తే మాట వినకపోవడం వల్లే. తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లా, భర్త మాట భార్య వినట్లా, భార్య మాట భర్త వినట్లా, ఒక సేవకుడు మాట సంఘం వినట్లా. మీకు అర్థమవుతుందా? అంటే చిన్న వాళ్ళు మొదలుకొని వృద్ధుల వరకు కూడా మాట వినే స్వభావాన్ని కోల్పోతున్నారు. ఎందుకు సమాజం విపరీతంగా పాడవుతుంది అంటే, నా ఇష్టం, నేను వినాల్సిన అవసరం నాకు లేదు అని తత్వం ఈరోజు ప్రజలకు వచ్చేసింది. వాస్తవంగా ఆలోచించండి, ఎందుకు పనికిరాని సౌలుని తీసుకొచ్చి దేవుడు ఎక్కడి నుంచో పెట్టాడు? రాజసింహాసనం మీద కూర్చోబెట్టి, బెన్యామీను గోత్రంలో ఎన్నిక లేనివాడు, గాదుల కోసం తిరుగుతున్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే, మొదట్లో సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు సమూయేలు గారు ఏ మాట చెప్పినా, అయ్యగారు మీరేం చెప్తే అదేనండి అని అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? అలాగే అయ్యగారు మీరేం చెప్తా చేస్తా అని అన్నాడు. అనేసి అక్కడికి వెళ్ళాడు. సేవకుడు చెప్పింది చేశాడా, అతను అనుకున్నది చేశాడా? కదా. ఈరోజు మనలో చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ దేవుని కృపను బట్టి రక్షించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి? అంటే బాప్తిసంలో మునిగిన వాళ్ళు చేతులెత్తండి ఒకసారి. అమ్మో, అందరూ అసలు ఒక్కరు కూడా గ్యాప్ లేనట్టున్నారు. దేవుడి స్తోత్రం. రైట్ కదా. సరే, దేవుని వాక్యానికి ఎంతమంది లోబడుతున్నాం? దేవుని మాట ఎంతమంది వింటున్నాం? రక్షణ లేని వారు ఓకే, కానీ ఇక్కడ రక్షించబడిన వాళ్ళు మందిరానికి వెళుతూ దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మాట వింటావా? వినేవాళ్ళు ఉన్నారంటారా? వినాలి.
ఖచ్చితంగా వినాలి. సౌలు ఎందుకు పతనమయ్యాడు అని అంటే మాట వినలా. కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయి అని అంటే మాట వినట్లా. ఒరే నాన్న, ఆ స్నేహం నీకు మంచిది కాదురా. యవ్వన కాలంలో ఇష్టానుసారంగా తిరగడం మంచిది కాదురా. బైక్ వేసుకుని ఇష్టానుసారంగా తిరిగితే యాక్సిడెంట్లు వచ్చి కాలు వచ్చి ఇరిగిపోతుందిరా. జాగ్రత్తగా ఉండరా నాన్న అని తల్లిదండ్రులు చెప్పారనుకోండి, ఏమంటాడు వీడు? ఏమంటాడు? నువ్వు ఓల్డ్ డాడీ, నువ్వు ఓల్డ్, నీకేం తెలీదు. అలా యమహా బైక్ పట్టుకుంటే రై 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 అసలు యాక్సిలేటర్ పట్టుకుంటే ఏం వెళ్తాడు, నువ్వు ముసలోడు, నీకు తెలీదు అని పక్కోడికి దగ్గరికి ఏం చెప్తున్నా, మా డాడీ ముసలోడు, ఓల్డ్ అయిపోయాడు అని కామెంట్ చేసే పిల్లలు ఉన్నారు ఇది నాన్న. ఆ నిజంగా కాలో చేయరిగితే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళేది ఎవరో? మళ్ళీ తండ్రే తీసుకెళ్ళాలి. ఆడి మీద ఎంత కోపం ఉన్నా ఏమున్నా మరలా హాస్పిటల్ బిల్లు. విచిత్రం చూడండి, ఆడు మాట లేదు, జేబుచ్చిల్లు ఎవరికే? తండ్రికి జేబుచ్చిల్లు. ఎంత విచిత్రమో చూడండి. వినరు. వద్దురానైనా చెడు స్నేహాలు మంచిది కాదు. అర్ధరాత్రి వరకు ఇవన్నీ కూడా మంచిది కాదు. అర్ధరాత్రి వరకు ఇష్టానుసారంగా తిరగడం, ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం, అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఫోన్లోనే గడపడం మంచిది కాదురా అని అంటే వెండీడు. ఒక 6 నెలలు పోయిన తర్వాత, డాడీ సైట్ వచ్చేసింది డాడీ, హాస్పిటల్కి తీసుకెళ్ళి అర్జెంటుగా. ఏం వేసుకుంటాడు ఇప్పుడు? అరే అప్పుడే విన్నావా అని అంటే నీకేం తెలుసు డాడీ అని అంటాడు. మాట వినకపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున దేవుని మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా నా ఇష్టం అనే పరిస్థితులు వచ్చేసాయి ఇదేనా అన్న. అంతే కదండి. ఒక విశ్వాసి దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు దేవుని వాక్యానికి లోబడాలా. ఒకనొక సమయంలో హైదరాబాద్ హెబ్రోన్లో సేవ చేస్తున్న దావిజన్లు బాక్సింగ్ గారు సేవ చేస్తున్నప్పుడు పరిశుద్ధ సమాజ కూడికలు ఏర్పాటు చేసేవారు. ఇంచుమించు వారం రోజులు, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు, మధ్యలో స్నాక్స్, చాలా విస్తారమైన కూడికలు. లక్షల మంది ప్రజలు ఆ కాన్వకేషన్స్ అటెండ్ అయ్యేవారు. అయితే ఒకసారి ఈ కాన్వకేషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన భోజనాలు వడ్డిస్తారు కదా. భోజనాలు వడ్డిస్తున్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, అంటే కలెక్టర్ అన్నమాట, కలెక్టర్ కూడా భోజనాలు వడ్డిస్తున్నాడట. భోజనాలు వడ్డిస్తుంటే అందరూ అయిపోయిన తర్వాత, సహజంగా సంఘంలో జరిగేది ఏంటి అని అంటే అందరూ అయిపోయిన తర్వాత సంఘస్థులు తింటారు. అంతేనమ్మా? మీరు ముందు తినేస్తున్నారా మీ కోటాల్లో కదా? జనరల్గా అందరూ అయిపోయిన తర్వాత మనం తింటాం. కొంతమంది ఉంటారు సంఘాల్లో, అమ్మ చెప్తూ ఉంటారు సేవకులు, అమ్మ బయట గెస్ట్ని పంపించి ఆఖరిని మనం తిని అప్పుడు మనం సర్దుకోవాలి అని అంటే, ఇలా షుగర్ పేషెంట్లా ముందు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళంటే పేషెంట్లు అండి, తప్పు కాదు, నేను వాళ్ళు కామెంట్ చేయను, కానీ ముందే తయారైపోతారు కొంతమంది తిండికి. నీకు అర్థమైందా? సో ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడంటే భోజనాలు వడ్డిస్తున్నాడు. ఇక్కడ ఇంటర్ చదువుకుంటే భూమి మీద ఆగరం. అరే తమ్ముడు భోజనాలు వడ్డించరా అంటే, ఎంటరన్నా ఎంటరో, వీడికి ఉద్యోగం రాదు ఇప్పటికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి భోజనాలు వడ్డిస్తున్నాడు. ఆ దినాన బాక్సింగ్ గారు దైవజనులు హెబ్రోన్లో సేవ చేశారు. 2000 సంవత్సరాలు చనిపోయారు. నేను ఎప్పుడో విషయాలు చెప్పట్లా, అంటే 2000కు ముందే పుట్టిన వాళ్ళు అందరం ఉన్నాగా చాలా మంది ఇక్కడ. 2000 చనిపోయారు ఆయన. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, లేనివాడైనా ఉన్నవాడైనా, పేదవాడైనా ధనవంతుడైనా, అధికారైనా, ఎందుకు పనిచేయని కూలి పని చేసుకునే వ్యక్తి అయినా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కడు సమానమే. కానీ ఈ దినాన చాలా మంది ఎలా ఉంటారు తెలుసా? కొంచెం చదువుకుంటే, చిన్న ఉద్యోగం ఉంటే, కుర్చీ దగ్గర అయ్యారు, కుర్చీ దగ్గర ఏం పోయగల, కాళ్ళు బాగానే ఉన్నాయిగా, కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత, ముసలోడు అయిపోయిన తర్వాత ఎలా కూర్చోలేవు. ఆరోగ్యం సక్రమంగా ఉన్నప్పుడు, నీ కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ఏంటి నామోషి దేవుని మందిరంలో? ఏంటి నామోషి? చూడండి, ఈ ఐఏఎస్ ఆఫీసర్ భోజనాలు వడ్డిస్తున్నాడట. భోజనాలు వడ్డించిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు. చివరిలో ఎవరో ఒక అతను ప్లేట్లో భోజనం వదిలేసాడట. ఇలా బాక్సింగ్ గారు వచ్చారు చివరిలో, ఎందుకో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గారు అంటారు, అయ్యా అన్న దీంట్లో భోజనం ఉండిపోయిందన్నా, సరే పాడేస్తున్నాం అని అంటే, ఒక నిమిషం ఆగు, ఇది పరిశుద్ధులు కానుకలిస్తే ఏర్పాటు చేసిన భోజనం, పడేస్తావా? ఎంత ధైర్యం నీకు? కూర్చొని తినేసి ఇల్లు అన్నాడంట. మీరు ఆలోచించండి, అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఏంటన్నా
ఎంగిలి ప్లేట్లో ఎవడో వదిలేసిన భోజనం నన్ను తినమంటావా? నేనేంటి, నా క్యాడర్ ఏంటి? ఒక జిల్లాకి నేను ఎవరిని? కలెక్టర్. నన్ను ఎంగిలి ప్లేట్ తినమంటావా అని అంటారు మీరైతే కదా. ఆయన అలా అనలా. అలాగే అన్నా అని చెప్పి ఆ ప్లేట్ దగ్గర కూర్చుని బాసిపెట్లు వేసుకుని ఆ మిగిలిన ప్లేటు భోజనం చేసి అప్పుడు ప్లేట్ పడేట. గట్టిగా చెప్పని కూడా దేవుని స్తుతిద్దాము. అంటే చూడండి, ఒక దైవజనుడు చెప్తే ఎంగిలి ప్లేట్లు తినడానికి ఇష్టపడ్డాడు ఒక కలెక్టర్. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు ఇక్కడ కూడి వచ్చిన చాలా మంది, నువ్వు ఇంటర్ చదువుకున్నావా, డిగ్రీ చదువుకున్నావా, ఇంజనీరింగ్ చదువుకున్నావా, ఎంబీబీఎస్ చదువుకున్నావా, పెద్ద కలెక్టర్వా, ఆఫీసర్వా, ఎంఆర్ఓవా, సమ్ ఏదో ఒకటి కావచ్చు. కానీ ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మాట వినే స్వభావం నీకుందా? ఒక దైవజనుడు మాట చెప్తే వినాలి అనే తత్వం నీకుందా? ఈరోజు ఎందుకు సంఘాలు పాడవుతుందో తెలుసా? ఒకప్పుడు మాట చెప్తే, సేవకులు చెప్తే సంఘాలు వినేవారు. ఇప్పుడు ఎలా వచ్చేసింది కదండి. సంఘం చెప్తే ఎవరైనాలంట? ఒకవేళ గట్టిగా ఏమైనా వాక్యం చెప్పారు అనుకోండి, అండ్ మీ సంఘమేనా, పక్కన చాలా సంఘాలు ఉన్నాయి అనే పనికి మాలిన విశ్వాసులు కూడా చాలామంది తయారయ్యేదేనా అన్న. విచిత్రం ఏంటనంటే, పోనీ ఎలా తగలడ్డారంటే పర్లా, కానీ కొంతమంది దైవజనులు ఏం చేస్తున్నారు తెలుసా? అమ్మ బాబా విశ్వాసం వెళ్ళిపోతారని వాళ్ళకి తగ్గట్టు బాగు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయ్యగారు కొంచెం ఆఫీసర్ అయితే అయ్యగారికి స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ ప్రార్థన అంట కొంతమంది. అందరు నేను చెప్పట్లే, మంచి దైవజనులు ఈ ప్రాంతంలో ఉన్నారు. దేవుని కృపను బట్టి నేను ఎవరిని కామెంట్ చేయదలుచుకోలే. కానీ కొంతమంది ఇలాంటి దైవజనులు ఉన్నారు. మాట వినరీలో ఉన్నవాడిని ఒకలాగా, లేనివాడిని ఒకలాగా ప్రేమించడం దైవ చిత్తం మాత్రము. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దేవుడి మాట విన్నాడండి, దేవుడి మాట విన్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మరి నీవు నేను దేవుడి మాట వింటున్నావా? ఆత్మ కలిగిన దైవజనుడు మాటకు లోబడుతున్నావా? అందుకే అంటాడు కదా కింద, ఆయన సౌలా బలులు అర్పించుట కంటే మాట వినుట ఏమన్నాడు? శ్రేష్ఠ మాట. మాట వినడం శ్రేష్టం. అంటే నువ్వు 1,00,000 కానుక ఇచ్చావు అనేది నాకు ముఖ్యం కాదు. ఎంత విధేయత చూపిస్తున్నావు, ఎంత మాట వింటున్నావు అనేది నాకు ముఖ్యం అని ఎవరంటారు? గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా? చాలామంది ఒక 10,000 కానుక ఇస్తే ఇంకా స్పెషల్గా ట్రీట్ చేయాలని కోరుకునే బ్యాచ్ కూడా ఉంటారు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. దేవుడి మందిరానికి వెళుతున్నప్పుడు, సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు మాట వినడం నేర్చుకోవాలి. ఈ రోజున లోబడికే కుటుంబాలు పత్రమవుతున్నాయి. అర్థమవుతుందా? భర్త చెప్పినట్టు వాక్యలో ఒక మాట ఉంది కదా, భార్యలారా మీ భర్తలకు ఏమని ఉంది? ఎంతమందిలో పడుతున్నారు? ఎంతమందిలో పడుతున్నారు? లోపడవండి. మీరు 10,000 సంపాదిస్తున్నారు, 20,000 సంపాదిస్తున్నారనే భార్యలు కూడా ఉన్నారు కదండి. ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత లేడీస్ వెనకబడిపోయారు అనుకుంటే ఇప్పుడు ముందుకు వచ్చేసేది. ఇప్పుడు ఎవరుంటున్నారు వెనకాల? ఈ మధ్యన పాపం నెట్లో ఎవరో ఆయన పెట్టాడండి, భార్య బాధితుల సంఘం. ఇది కూడా వచ్చిందండి కొత్తగా. అయ్యా భర్తలారా, ఈ వాక్యం వింటున్నప్పుడు ఎవరైనా మీ భార్యలు వేధిస్తూ ఉంటే ఈ సంఘం స్పెషల్గా ఉంది, చూసుకోండి. ఎందుకంటే ఇది వరకు ఇప్పుడు స్త్రీలకి ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందంటే, గట్టిగా తిట్టాడు అనుకోండి, ఈవిడ బయటికి వెళ్ళి అరిచేసి గృహహింస. అప్పుడు చట్టాలు ఎంత అనుకూలంగా వచ్చేసినాయండి అసలు. అరే లోబడ్రా, తప్పే ఉంది తగ్గించుకుంటే. వీధికి వెళ్ళిపోయిన తర్వాత 4 రోజులు తిరగకుండా మళ్ళీ వచ్చి అక్కడే కాపురం చేయాలా? ఎందుకంత బాధ? తగ్గించుకుంటే తప్పే ఉంది, మార్చుకుంటే తప్పే ఉంది. నీ భర్తేగా, నిన్ను ప్రేమించిన భర్తేగా, నీ పుట్టినరోజు చేరకొన్న భర్తేగా, నీకు నగ కొన్న భర్తేగా, నిన్ను బాగా చూసిన భర్తేగా. చిన్న సమస్య వచ్చేసరికి భర్తను కాదని ఇష్టానుసారంగా లోబడక వెచ్చలవిడిగా తిరిగే స్వభావం కలిగిన వాళ్ళు, ఎదురాడి స్వభావం కలిగిన భార్యలు చాలామంది ఉన్నారు. అలాగే భర్తలు కూడా కొన్నిసార్లు భార్య మాట వినాలా? ఎందుకో చెప్పనా? ఒకసారి అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహాం నీ భార్య ఉత్తమురాలయ్యా, ఆమె ఏం చెప్తే అని అన్నాడు ఆయన. అంటే బ్రదర్స్ కూడా ఏం చేయాలి కొన్నిసార్లు? చెప్పండి అన్న, వినాలా? ఒకరి మాట ఒకరు వినాలి. విచిత్రం చెప్పనా, ఒకరి మాట ఒకరు వినలేదనుకోండి, మీ కుటుంబంలో జరిగే మాటలు బయటనే నాల్సి వస్తుంది. అంతే, ఆఖరికి జరిగేది.
మాట వింటే కుటుంబాలు బాగుపడతాయి, మాట వింటే సమాజం బాగుపడుద్ది, మాట వింటే సంఘాలు బాగుపడతాయి. చూడండి, సౌలు మాటల్లా వాడికి నచ్చిందే చేశాడు. ఎవరికి నచ్చిందండి? వాడికి నచ్చిందే చేశాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు సౌలు పతనానికి అక్కడ బీజం పడింది. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నాకు వయసు ఉంది, నాకు బలం ఉంది, ఉద్యోగం ఉంది, సంపాదన ఉంది, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పినట్టు ఉండాల్సిన అవసరం నాకు లేదు అని అనుకుంటున్నావు. కానీ గుర్తుపెట్టుకో, అలాంటి స్వభావం నీకుంటే నీ పతనానికి ఇక్కడే బీజం పడింది. ఈ రాత్రి మాటల ద్వారా మార్చుకోవడానికి మార్చుకోవడానికి ఇష్టపడకపోతే నీ పతనానికి ఇది నాంది. సౌలు పతనానికి ఇదే నాంది. ఏంటి చెప్పండి? మాట గట్టి చెప్పండి. సౌలు మాట వినలా. మనం మాట వినడం నేర్చుకోవాలి. రెండో విషయం, మీరు బైబిల్ తీయనవసరం లేదు. రెండో విషయం, సరే జరిగిపోయిన తర్వాత ఇప్పుడు సమూయేలు గారు వచ్చారు, పాస్టర్ గారు. అప్పటికే దేవుడు తెలియజేశాడు. సౌలు దగ్గరికి వచ్చి, నాయనా సౌలా అని అనగానే ఆయన ఇంకా చెప్పడం పూర్తవలా. అయ్యగారు, దేవుని చిత్తాన్ని సమూలంగా నేను నెరవేర్చా అని అంటున్నాడు. ఎవరు? సౌలు. వీడేం చేశాడు? వీడికి తెలీదా? అబద్ధం చెప్పాడు. అయితే అప్పుడు ఆయన అన్నాడు, సరేనాయన, అలా అయితే నాకు వినబడుతున్న ఆ గొర్రెల, ఆ గొడ్ల, ఎడ్ల రంకెలు ఎక్కడే అని అన్నాడు. అప్పుడేం చెప్పండి? తప్పు తెలిసిపోయింది, నిజం తెలిసిపోయింది సేవకుడికి. ఇప్పుడు ఈయనేం చెప్పాలి? సౌలు గారు చెప్పండి, మీరేం చెప్తారు? అబద్ధానికి ఒప్పుకోవడానికి ఇంకో అబద్ధం అన్నా, దాన్ని కవర్ చేయడానికి ఇంకో కోటింగ్ అన్నా అనుకుంటున్నారా? చూడండి, సౌలు పతనానికి రెండో కారణం ఏంటో తెలుసా? తన తప్పును సమర్థించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎలా సమర్థించుకుంటున్నాడు తెలుసా? అయ్యో అయ్యారు, ఏమనుకుంటున్నారు అసలు? సౌలు అంటే అంత ఆశామాషి అనుకుంటున్నారా? అసలు అవి ఎందుకు తీసామనుకుంటున్నారు? దేవునికి బలిగా ఇవ్వడానికి. అదే నేను తీలా. ఎవరు తీశారు? ఈ జనులందరూ కలిసి మంచి తీశారు, నేను ఓకే అని అన్నాడు. కానీ అంతకుముందు ఏం జరిగింది ఒకసారి చదువుదామా? 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని చాలమ్మ. ఇక్కడ ఏమైనా ఉంది? సౌలును జనులను కూడి అంటే కలిసేగా. కానీ తర్వాత ఏం చెప్తున్నాడు? ఈ జనులు తీశారయ్యా అని అన్నాడు వెనకాల మీరు చదివితే. అంటే తప్పు చేశాడు. తప్పును ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? సమర్థించుకుంటున్నాడు. రాత్రి మాటలు వింటున్నప్పుడు మన పతనానికి మరొక కారణం ఏంటో తెలుసా? సమర్థించుకోవడం. యావండి తాగొచ్చారు ఏంటండి, నిన్నే కదా నా మీద ఉట్టేశారు అని అంటే ఇదేమంటారు తెలుసా? ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేసేసారే, తప్పక తాగేశాను. సమర్థించుకున్నాడా లేదా? నా హృదయంలో ఉంది అందుకే పార్టీకి వెళ్ళా, అనుకోకుండా చేసా అని అంటే బాగుండేది. కానీ వాడు అలా ఉండవు. ఎవడి మీద నెట్టేస్తాడు చెప్పండి గట్టిగా? ఆదామా పండెందుకు తిన్నావు నాయన అని అంటే, అయ్యో ప్రభు నేను ఎక్కడ తిన్నా, నువ్వు ఇచ్చావుగా పాకటేముగా, ఆమె పట్టుకొచ్చి ఇచ్చింది అని అన్నాడు. అంటే వీడు ఒప్పుకోలా. ఎవరి మీద నెట్టాడు? తప్పును సమర్థించుకోవడం ఇది. సరే దేవుడు వచ్చాడు, అమ్మగారి దగ్గరికి వచ్చాడు. అవ్వా ఎందుకు ఈ పని చేసావు? చక్కని పళ్ళు ఇచ్చాను కదా, ఎంత జీవితానికి ఇస్తే నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటే, నేను ఎక్కడ తిన్నాను ప్రభు, ఆ శాతాన్ని నేనేమన్నా రమ్మన్నా, నువ్వు ఎందుకు ఎలా చేసావు అంటే అటు తిరిగి ఇటు తిరిగి నేరం మీదకి వచ్చి చెప్పండి, ఎంత అన్యాయం అండి ఇది. చాలామంది ఇలాంటి పరిస్థితిలో ఉంటారు. అరే నాయన, మందిరానికి రావాలరా, దేవుడి వాక్యాన్ని వినాలి, యవన ప్రాయంలో దేవుడి కాడి మోయాలి అని ఎవరని చెప్తే ఇది రావాలని ఉండదు కదా. ఎలా సమర్థించుకుంటారు తెలుసా? మందిరానికి వెళ్ళి వాళ్ళు ఎవరు బాగున్నారన్నా, ఆ పాస్టర్ గారిని చూడు, ఈ పాస్టర్ గారిని చూడు, ఆత్మ కలిగిన దైవజనులు లేరా? ఆత్మ కలిగిన విశ్వాసం లేరా? వాళ్ళని ఎంచుకోమనం. తప్పు చేసిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి?
గట్టిగా చెప్తాను. సమర్థించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదు ఎందుకు క్షమించబడ్డాడు తెలుసా? ఎందుకు క్షమించబడ్డాడు? ఒప్పుకునే తత్వం ఉండాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడట? కనికరాన్ని పొందుతాడు. సౌలు ఎందుకు కనికరం పొందలా అంటే తప్పు చేసేసాడు. మరి ఆ తప్పును ఏం చేసుకుంటున్నాడు? కప్పుకుంటున్నాడు, సమర్థించుకుంటున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు చాలామంది సమర్థించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇదేనా అమ్మా అర్ధరాత్రులు ఇంటికమ్మ లేట్కి వస్తున్నావు అంటే ప్రైవేట్ క్లాసు. ఏ క్లాస్ అంట? ఎవరితోనమ్మా? బాయ్ ఫ్రెండ్తో ప్రైవేట్ క్లాసా నీకు అర్ధరాత్రుల్లో? నేను వెళ్ళాలనుకోలేదమ్మా, రాత్రి ఉండాలనుకోలే, ఈ అమ్మాయి బలవంతం చేసింది అని ఎవరి మీద నెట్టుతాం? మళ్ళా యవనస్తులు చాలా మంది ఎందుకు తాగుతున్నావురా అని అంటే ఫ్రెండ్స్ బలవంతం చేశారన్నా. మందిరానికి ఎందుకు వెళ్ళవరా అంటే ఆడు బాలేడన్నా, ఈడు బాలేడన్నా. ఆలోచించేయండి. ఆడు బాలేడు, ఈడు బాలేదు, అసలు ఎవరు బాలేరు? నువ్వే బాగలేదు. పచ్చగాంబరిలోకి లోకం ఎలా కనిపిస్తుందట? పచ్చగానే కనిపిస్తుంది. నువ్వు ఆత్మీయుడు అయితే నీ ఎదురుకుండా అనేకమైన ఆత్మీయులు ఉన్నారు. ఇప్పుడు మేము పరిచయం చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీకు సాక్ష్యం చెప్పిన సోదరు ఉంది కదా, అక్షరం మొక్క లేదు, ఇంచుమించుగా 20 పాటలు రాసింది. ఇందాక పాట పాడింది కదా చెల్లి, కృంగిపోకు ఓ నేస్తమా. ఏ పాట అది? కృంగిపోకు ఓ నేస్తమా. ఆ పాట తనే రాసింది, తనే ట్యూన్ కట్టింది. అక్షరం మొక్క లేదు కానీ పాటలు రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఏకంగా 20 పాటలు, సామాన్యమైన పాటలు. మీ పాటల షీట్లో చూసుకోండి. సోదరి ప్రసన్న అనే పాటలని కూడా తానే రాసింది. ఇంకో శిష్యు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా అద్భుతమైన పాటలు రాశారు. మరి ఇలాంటి ఆత్మల్ని కనిపించట్లేదా? తప్పు చేసి సమర్థించుకునే వాళ్ళు చాలామంది ఈ దినాన్న కనిపిస్తున్నారండి. ఎందుకు పాడైపోతున్నావు అని అంటే పాడైపోవాలని చూపిస్తా. చాలామంది సైకాలజీ ఎలానే ఉంటుంది. తప్పుని ఏం చేస్తారు చాలామంది? సమర్థించుకోవద్దు. కూడా అంటాడు కదా, సమాజంలో ఎవడు బాగున్నాడన్నా, ఎవడు నీతిగా ఉన్నాడన్నా, ఏ పాస్టర్ బాగున్నాడన్నా, ఏ విశ్వాసం బాగున్నాడన్నా, మందిరానికి వెళ్తూ కూడా దరిద్రంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కదన్నా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నేనేం చెప్తాను తెలుసా? వాళ్ళతో పాటుగా దేవుని కొరకు మండే అగ్ని కణంలా బ్రతికే సేవకులు, విశ్వాసులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు చూడ నువ్వు? ఎందుకంటే తప్పు చేయాలనుకున్న వాడు గురి ఎవరిని పెట్టుకుంటాడు చెప్పండి ఒకసారి. పాడైపోయి వాడికి కనబడతా ఉంటాడు. కానీ ఆత్మీయుడు ఎవడు కూడా నాకు అనవసరం. ఆత్మ కలిగిన దైవజనులు ఎక్కడో కనబడతా ఉంటారు. ఆత్మ కలిగిన విశ్వాసులు మన మధ్య కనబడతారు. వాళ్ళ రోల్ మోడల్గా పెట్టుకోవడానికి ఇష్టపడతారు. చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. స్నేహితులు బలవంతం చేశారన్నా అందుకే తాగేశానన్నా, స్నేహితులు బలవంతం చేశారన్నా అందుకే మూవీకి వెళ్ళిపోయానన్నా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ పట్టుకుని మందిరానికి వెళుతూ కూడా చాలామంది ఈ దినాన యవ్వన పిల్లలు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? వీళ్ళు థియేటర్లన్నీ మనవాళ్ళే, సీరియల్స్, సినిమాలు అన్నీ మనవాళ్ళే. మళ్ళీ తెల్లారు ఏం పట్టుకుని వెళ్ళిపోతారండి వీళ్ళు? చెప్పండి అన్న. బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతారు. మీటింగుల్లోని వీళ్ళే, ప్రార్థన మందిరాల్లోని వీళ్ళే, సినిమా థియేటర్లోని వీళ్ళే, రోడ్డు మీద రికార్డింగ్ డాన్స్లో కూడా వీళ్ళే. సిగ్గుండాలి బైబిల్ పట్టుకుంటున్నామంటే. బైబిల్ మోస్తున్నాము అని అంటే దేవుని కొరకు నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలా. గుండెల్లోంచి రావాలి. అర్థమవుతుందా? కొన్నిసార్లు పాట పాడొచ్చు కదమ్మా, దేవుని మందిరంలో చక్కని స్వరాన్ని ఇచ్చారు కదా అంటే అందరూ నవ్వుతారన్నా నేను పాడితే అని అంటారు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటాను, నీ స్వరం దేవుడికి కాదు కావాల్సింది, నీ హృదయం బాగుండాలా. నీ హృదయం దరిద్రంగా ఉండి వాయిస్ వీటుకుంటే ఎవరికి కావాలా? చాలామంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది పెద్ద పోటుగాళ్ళలాగా ఎవరైనా పాట పాడుతూ ఉంటే కింద నుంచి వెటకారంగా నవ్వుతూ ఉంటారు. ఎందుకని వీళ్ళు ఏదో పెద్ద సింగర్స్ లాగా ఇలా పాడితే గాడిదలు కూడా బారిపోతాయి. ఇలా మళ్ళీ పైన కామెంట్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, ఆ వ్యక్తి జీవితం బాగుంటే నువ్వు పాడే పాట అంగీకరిస్తాడు దేవుడు, నువ్వు చేసే ప్రార్థన అంగీకరిస్తాడు, నీ ఆరాధన కూడా దేవుడు అంగీకరించడానికి ఇష్టపడతాడు. సో నీ స్వరం కాదు కావాల్సింది, నీ హృదయం బాగుండాలా. ఏం బాగుండాలి చెప్పండి? హృదయం బాగుండాలా. చూడండి, చాలామంది పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే చేసిన తప్పుని ఏం చేసుకుంటూ ఉంటారు? సమర్థించుకుంటారు. సౌలు కూడా అదే చేశాడు. అయ్యో ఏమనుకున్నారు అయ్య గారు, ఈ ఎవరి కోసం?
ఎవరి కోసం అంట? దేవుడికి బలి ఇవ్వడానికండి. ఏనాయన ఆదివారం ఎందుకు మానేసావు నాయన అంటే, ఆదివారం 500 కూలి పని వచ్చింది అయ్య గారు, 250 రూపాయలు దశం అంటే ఆఫ్ అమౌంట్ చర్చికి ఇచ్చేద్దామని. ఇలాంటి గొప్ప ఉద్ధారకులు కూడా చాలామంది ఉంటారు. నీకు 1,00,000 వచ్చినా 50,000 పట్టుకొచ్చి ఇచ్చినా అది నీకు ఆశీర్వాదం కాదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అమ్మ పిల్లలు మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే చేసిందే తప్పు, మళ్ళీ ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? అమ్మ ఏం చేస్తూ ఉంటారు? సమర్థించుకుంటూ ఉంటారు. నిజంగా పీకల మీదకి వచ్చి చావంచుల పరిస్థితి అయితే తప్పులేదండి. సంపాదన కోసం పరిగెలెట్టి దేవుని మందిరాన్ని మానడం తప్పు. అది వాక్యానికి విరుద్ధం. మళ్ళీ సమర్థించుకోక అయ్యగారు తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయనండి అని అంటే బాగుంటుంది. కానీ ఒప్పుకుంటామండి మనం. మనకి ఏ ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? ఈగో ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అండి? ఈగో ఒప్పు కాదు. కొన్నిసార్లు తప్పు అని తెలిసినా ఎదుటోళ్ళు చెప్పినా మనం ఏం చెయ్యం? ఒప్పుకోం. చాలామంది అంటారు కదా, తమ్ముడా ప్యాంట్ చింపేసుకుని ఎందుకు వేసుకున్నావు తమ్ముడా, మంచి ప్యాంట్ వేసుకున్నావు తమ్ముడా అంటే ఆడికి తెలుసు అది చిరిగిపోయిందని. ఫ్యాషన్ అన్నా ఏంటంట? ఒప్పుకోడు. మార్చడానికి ఒప్పుకోడు. ఇటు సగం నరికేసి మధ్యలో ఒక రంపం తగిలిస్తాడు కొంతమంది. ఈ రంపాలు తగిలించుకుని మళ్ళా ఏంటంటే ఇది అన్నా లేటెస్ట్ ఫ్యాషన్. ఏ ఫ్యాషన్ అండి? రంపం లేటెస్ట్ ఫ్యాషన్ ఏంట్రా? ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. పూర్వకాలం రంపాలో ఈ రంపం హెయిర్ స్టైల్ సెట్ ఇదే ఫ్యాషన్ అట. సమర్థించుకుంటూ ఉంటారు, ఇదే కరెక్ట్. అలాగన్నాం అనుకోండి, ఈయనేంటంటే ముసలిలా మాట్లాడతాడు అని కామెంట్ చేసే యవ్వనస్తులు కూడా ఉంటారు. సంవత్సరాలు గతించిన నీట్గా దువ్వుకుంటేనే ఫ్యాషన్. ఇస్త్రీ షర్ట్ ధరిస్తేనే ఫ్యాషన్. నీట్గా ఇన్షర్ట్ చేసుకుంటే ఫ్యాషన్. మంచి శారీ ధరిస్తే ఫ్యాషన్. మంచి డ్రెస్ వేసుకుని పైన చున్నీ వేసుకుంటే ఫ్యాషన్. అంతే. ఇప్పుడు స్లీవ్లెస్ అన్న ఆడపిల్లలు ఇక్కడ నరికేసుకున్నారు జబ్బలన్నీ కూడా, ఊళ్ళంతా చూపించుకోవడం స్లీవ్లెస్. ఆ పదంలోనే ఉంది లెస్. ఆ స్లీవ్లెస్ నీ క్యారెక్టర్ లెస్. అర్థం కాదే? చెప్తే వినరు. చిన్నపిల్లలు వేసుకుంటే అందం అండి, ఎద్దులాగా పెరిగిన తర్వాత అందం అది. స్లీవ్లెస్ అందం అని బాడీ చూపించడం, నీ శరీర ఆకృతిని చూపించడం అది ఫ్యాషనా? అది లెస్. నీ క్యారెక్టర్కే లెస్ అది. కానీ వినరే, సమర్థించుకుంటాం ఇదే ఫ్యాషన్ అట. గట్టిగా చెప్పండి, లేటెస్ట్ ఫ్యాషన్. అలా అర్థం కదండి. తొడల దగ్గర మోకాల దగ్గర చింపేసుకుని లేటెస్ట్ ఫ్యాషన్ అండి. స్త్రీలు కూడా వేసుకున్నారండి. ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ అమ్మాయిలు కూడా ఇక్కడ చింపేసుకుంటున్నారు. ఎంత అసహ్యం అండి అసలు. తరాలు గడిచిన అది ఫ్యాషన్ మాత్రం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు షార్ట్లు వేసి తిరుగుతున్నారండి. షార్ట్లు ఇంట్లో తగలెట్టాలి, రోడ్ల మీద కాదు. ఇంట్లో వేసుకో కంఫర్ట్ కోసం. బయట ఎందుకు? ఈ దిక్కుమాల ఫ్యాషన్స్ అన్నీ కూడా కలగలుపుకుని మళ్ళీ ఏం సమర్థించుకుంటాం? ఇది ఏ ఫ్యాషన్ అంట? గట్టిగా చెప్పండి. లేటెస్ట్ ఫ్యాషన్ అంట. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి? ఇది ఓల్డ్. దేవుడి కోరుతాం దేని తెలుసా? నువ్వు పద్ధతిగా ఉండడమే దేవునికి ఇష్టం. పద్ధతిగా డ్రెస్ చేసుకోవడమే దేవునికి ఇష్టం. అసలు మీరు ఆలోచించండి, చీరకట్టులో ఉన్న అందం దేంట్లో ఉంటుందండి? ఎంతో భూతాల్లాగా వచ్చేస్తాను నైటీలు వేసుకుని భయ వేస్తాను జనాలు చూడటానికి కొంతమందిని. అరే నైటీ ఇంట్లో వేసుకోండి, తప్పు కాదు. నేను అంటే కామెంట్ చేయలేదు. దాని పేరేంటి చెప్పడం? గట్టిగా చెప్పండి. అంటే అర్థం ఏంటి? అరే పగల భూతాల్లా తిరుగుతున్నారండి వీళ్ళు. పైన చున్నీ కూడా తగలెట్టరు. అరే నైటీ అంటే రాత్రులు వేసుకునేది. ఇంకా దరిద్రమేంటి తెలుసు, కొంతమంది ఇలాంటి మీటింగ్లు నైటీలు వేసి కూర్చుంటారు. దేవుని కృపను బట్టి వేంలూరులు ఎవరు లేరు. కొన్ని ప్రాంతాల్లో ఇలా తగలెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేం దరిద్రమో అర్థం కాదు. నైటీ అంటే నైటే, పగలు కాదు. అలాగంటే కొంతమంది ఎలా సమర్థించుకుంటారు తెలుసా? మీకు ఏం తెలుస్తుందన్న, సింపుల్గా ఫ్యాన్ వేసుకుంటారు, షర్ట్ వేసుకుంటారు, మాకు కంఫర్ట్గా లేదు. కంఫర్ట్ కోసం ఏం వేసుకుంటారంట? పెళ్ళి కూడా నైటీ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అలా తగలెట్టి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అని గుర్తుపెట్టుకోండి. చేసింది తప్పు అయినప్పుడు సమర్థించుకో. నేను ఇప్పుడు చెప్తా ఉంటానండి, ఈ మూల కొంతమంది ఇలా పైకి లేపి ఇక్కడ పెయింట్ తమ్ముళ్ళారా వేస్తున్నారా? పెయింట్ ఏమన్నా పెయింట్ వేసి ఈ 2 ఎంటుకలు ఎలా లాగుతాడు? రొంకన్నా ఎలాగంటాడు ఇది వెనకే ఇలా అంటాడు. ఎప్పుడో మెడ పట్టేస్తుంది, తోమించుకోవడానికి వెళ్ళాలి, సిద్ధంగా ఉన్నాను. అలాంటివి వద్దు మనకి.
నీట్గా క్రాప్ చేసుకోవడం, పెయింటింగ్స్ వేసుకోవడం, ఫ్రంకులు తిప్పడం. అర్థమైందా? స్త్రీలు కూడా కొంతమంది ఇలా వేసుకుని ఇది ఎలా తిప్పుతూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు కొంతమంది. మా పద్ధతిగా మన మందిరానికి వెళ్తున్నాగా. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని తెలియని వారి గురించి నేను ఈ మాట చెప్పట్లా. అన్యుల గురించి, దేవుని మందిరానికి వెళ్ళని వాళ్ళ గురించి, రక్షణ లేని వాళ్ళ గురించి, అసలు దేవుని మందిరం అంటే, వాక్యం అంటే తెలియని వాళ్ళ గురించి నేను కామెంట్ చేయట్లా. నేను చెప్పేది ఎవరికో తెలుసా? ఆల్రెడీ బైబిల్ పట్టుకుని మందిరానికి వెళుతూ వాక్యాన్ని వింటూ కూడా దిక్కుమాల ఫ్యాషన్ చేస్తున్న యవ్వన పిల్లలకు ఈ హెచ్చరిక. అర్థమవుతుందా? ఈ రోజున దైవజనులు కూడా గజగజ వణికిపోతున్నారు. ఫ్యాషన్తో వస్తే ఎక్కడ చెప్తే మందిరం మానేస్తాడేమో అనే భయం. కానీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూట్యూబ్లో కూడా ఈ వర్తమానం పెట్టా. ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగే గట్స్ ఉన్న దైవజనులు ఈ సమాజానికి కావాలా. అది దేవునికి ఇష్టం. మందిరానికి అలాంటి పనికిమాలలో ఎవరైనా వచ్చారనుకో నిర్మోహమాటంగా చెప్పాల్సిందే. అది మా బాధ్యత. రాకపోతే ఏదో ఒక రోజు వాడు మారతాడు, కానీ చెప్పాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, ఎప్పుడు పద్ధతిగా ఉండడం దేవునికి ఇష్టం. సమర్థించుకోవచ్చు దయచేసి. తప్పు చేసావా? ఎస్ అన్నా, మార్చుకుంటాను. మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్ట్. ఎలాంటి వాక్యాలు అంటే పొద్దున్నెళ్ళి పోతాలా మళ్ళీ నైట్లు వేసుకొచ్చేతారు. ఈ గ్రౌండ్లో తిరుగుతూ ఉంటారు అక్కడక్కడ. అప్పుడు ఎవరో ఒకరు అలాంటి ఎవరంటాడు, అమ్మ రాత్రి కదా పాస్టర్ గారు ఆయన ఎవరో వచ్చాడు, రాత్రి కదా పోతామని అన్నాడు, ఇంకా తిరుగుతావు ఏంటమ్మా. రేపు నుంచి ఎవరైనా కనబడితే మీరు ఏమనుకోండి, కళ్ళు మూసుకోండి, ఒక బుల్లి భూతం ఇక్కడ నుంచి వస్తుందని అనుకోండి. ఇంకేమనుకోండి, పైకంటే గొడవలు అయిపోతాయి, లేనిపోను గొడవ. పైకి అనకండి, దెబ్బలాటి ఇట్టుకోండి. మళ్ళీ ఏమిలూరు వచ్చి ఆయన ఎవరు వచ్చి ఇక్కడ గొడవ పెట్టారా నాయన అని మీలో మీరు కొట్టుకోకండి. మనసులో అనుకోండి. మనసులో అనుకుంటే ఏ గొడవ ఉండదు, అంతే కదా. సింపుల్గా నేనైతే అలాగే అనుకుంటాను ఎప్పుడు. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేసి సమర్థించుకోవద్దు, స్ట్రైకులు తీసి సమర్థించుకోవద్దు, ఐబ్రోస్ చేసుకుని సమర్థించుకోవద్దు, లిప్టిక్ వేసుకుని సమర్థించుకోవద్దు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు. ఈరోజు తెలుసా ఎంత దరిద్రం అంటే, క్రైస్తవ వివాహాలకు వెళ్తుంటే భయమేస్తుంది. కొన్ని ప్రాంతాల వాక్యాన్ని పిలుస్తున్నారు, వాక్యాన్ని చెప్పడానికి వెళ్తా ఉంటే, క్రిస్మస్ వర్తమానాలకు వెళ్తా ఉంటే భయమేస్తుంది. ఎందుకో తెలుసా? అసలు ఇది ఫ్యాషన్ షోనా దేవుని మందిరమా? ఇది ఫ్యాషన్ షోనా దేవుని మీటింగా? అర్థం కావట్లా. ఎందుకో తెలుసా? లిప్టిక్ వేసుకొచ్చేస్తున్నారు. ఏంటండి? గట్టిగా చెప్పండి అమ్మా. సహోదరులారా గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు ఏది ఇచ్చాడో అదే పెట్టుకోండి, సమర్థించుకోవద్దు. ఇదే కరెక్ట్ అన్నా, ఇది ట్రెండ్ అన్నా, ఇప్పుడు ఫ్యాషన్ అన్నా, అక్కడలా న్యాచురల్గా ఉంటే బాగోవా? చక్కగా ఉంటావు. దేవుడిచ్చిన అందానికి నువ్వు ఏది వేసుకున్నా దరిద్రమే. దేవుడు ఏది ఇచ్చాడో అదే నీకు అందం. అర్థమవుతుందా? మళ్ళీ ఈ చేసేస్తున్నారు పెన్సిల్ అంటే, మొన్న తీసేసి పెన్సిల్ పెట్టుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు పలానా సిస్టర్ గారు, పలానా ఇస్తేర్ గారు వచ్చి వాక్యం చదువుతారు అనగానే ఐబ్రోస్ కట్ చేసుకుని సున్ని పక్కన పాడేసి క్రిస్మస్ వాక్యం చదువుతుంది. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇచ్చేవాడికి బుద్ధి లేదు, అంతే కదా. ఆలోచించండి. దేవుని మందిరాల్లో ఇలాంటి ఉండడం ప్రభు చిత్తం మాత్రము కాదు. పద్ధతిగా ధరించండి. తప్పు ఇలాంటి వాక్యాన్ని వింటున్నప్పుడు ఒకవేళ కొంతమందికి కోపం రావచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది కనుక ఈ వాక్యం చెప్తున్నాను. తీసుకుంటావా? నీ ఇష్టం. విమర్శిస్తావా? అది నీ ఇష్టం, నాకు అభ్యంతరం కాదు. కానీ తప్పును మాత్రం సమర్థించుకోవద్దు. ఇది తప్పు అని వాక్యం ద్వారా హెచ్చరించబడినప్పుడు ఖచ్చితంగా అది మార్చుకుంటే నీ జీవితానికి ఆశీర్వాదం. అర్థమవుతుందా? సో మొట్టమొదటి సౌలు పతనానికి కారణం ఒకటి ఏంటి చెప్పండి? మాట. రెండవది ఏంటి? సమర్థించుకున్నాడు. మన జీవితంలో దేవుని మాట వినాలి. రెండవది, తప్పు చేసినప్పుడు, వాక్యం ద్వారా హెచ్చరించబడినప్పుడు తప్పును ఏం చేసుకోకూడదు? మా మందిరంలో అలాగే వాక్యం చెప్తున్నా, 4 వారాలు వ్యభిచారం గురించి వచ్చింది. 4 వారాలు ఎంతకీ సహోదరు కోపరాల పక్కన ఒక అయ్యగారు ఉన్నాడు, ఆమెతో కమిట్ అయినాడు. అన్నా నాకు వాక్యం నచ్చలేదు అన్నా అని అన్నాడు. ఎరనాని ఏం పోయి కాలం వచ్చేసింది అని అంటే, 4 వారాల నుంచి వ్యభిచారం గురించే మాట్లాడుతున్నారంటే, నీ భార్య కోపరాలా, పక్క సిస్టర్స్ కోపరాలా, ఆవిడెవరికో బాధ వచ్చిందో నీకింతకు బాధ వచ్చేసింది రా ఆయన. ఆడి దగ్గర సమాధానం లేదు. అంటే ఏంటి? ఇప్పుడు తాగుబోతుల గురించి చెప్తే ఆడ కోపం వస్తుందండి, వ్యభిచారం గురించి చెప్తే ఆడ కోపం వస్తుంది, చిరిగిపోయిన ప్యాంట్ల గురించి చెప్తే ఆడ కోపం వస్తుంది, లిప్టిక్ గురించి చెప్తే ఆడ కోపం వస్తుంది, అంతే కదా.
మందిరం మానేశారు, కానీ చెప్పడం మాత్రం నా ధర్మం, నా ధర్మం. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు ఎలా సమర్థించుకుంటారో తెలుసా? పక్కకి వెళ్ళి ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, ఆయన ప్రవర్తన మంచిది కాదు అని బయట పేట ప్రచారం చేస్తారు. వీళ్ళు ఏదో నా అనుభవం ఇది వ్యక్తిగతంగా. కానీ నా భారం ఏంటి తెలుసా? మందిరంలో ఎవడు తప్పు చేసినా ఖచ్చితమైన వాక్యాన్ని బోధించడమే దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. రాజీ పడకుండా వాక్యం చెప్పగలిగే సామర్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే ఏ రోజు రాజీ పడలా, ఎవడు మందిరం విడిచిపెట్టినా రాజీ పడలా. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను వాళ్ళకి అనుకూలమైన వాక్యాన్ని చెప్పుకుని నన్ను నేను సమర్థించుకోవచ్చు. ప్రభువా, ఏ కష చేతనో, మెష చేతనో, ప్రేమ చేతనో మందిరంలో జనాన్ని నింపేద్దాం అని ఏ రోజు నా వాక్యాన్ని నేను సమర్థించుకోవడానికి ఇష్టపడను. ప్రభు కొరకు ఖచ్చితమైన వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడతాను. చాలామంది వాక్యం చెప్తే నచ్చదు. కారణం ఏంటి తెలుసా? తప్పులు సరి చేసుకోవడానికి ఇష్టపడరు. మందిరానికి వచ్చేది ఎందుకంటే సైట్ కొట్టుకోవడానిక. సైట్ కొట్టుకోవడానికి మందిరానికి వచ్చేది. కొంతమంది వెధవలు లాంటి వాళ్ళు మందిరాల్లో తయారయ్యి ఎందుకు అన్యులు ఈ రోజున సంఘాలను చూసి, క్రైస్తవులను చూసి, క్రైస్తవ దైవజనులను చూసి ఎందుకు హేళన చేస్తున్నారు తెలుసా? మందిరాలకు వచ్చి సైట్ కొట్టుకునే వెధవలను బట్టి. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు గుర్తుపెట్టి, నువ్వు మందిరానికి వెళ్ళావా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. చాలా మంది యవనస్తులు ఎందుకు మందిరానికి వస్తారు తెలుసా? భోజనాలు ఉండే దగ్గర, క్రిస్మస్ దగ్గర, సండే స్కూల్ దగ్గర, పరిచయం చేసే దగ్గర సరస్వతులు మాట్లాడడం, వెటకారపు మాటలు మాట్లాడడం, సైట్ కొట్టుకోవడానికి ఆ దేవుని మందిరం. మళ్ళీ ఇలాంటి వాక్యాలు చెప్తే రివర్స్లో సేవకుల మీద బయటికి వెళ్ళి బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి బెదవులు ఉన్నారు ఇదే నాన్న. మేము వేములూరులో లేరులేండి, నేను మా గొడవ చెప్తున్నా కదా. కానీ గుర్తుపెట్టుకోండి, తప్పు అని తెలిసినప్పుడు మనం ఏం చేసుకోవాలి? గట్టిగా చెప్పండి. సమర్థించుకోకూడదు, సరి చేసుకోండి. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. రండి, మొదటి సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున బహుగా కోపము తెచ్చుకుని వారు దావీదులకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. చాలు. సౌలు పత్రానికి మరో కారణం, మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? మాట వినకపోవడం. రెండోది ఏంటి? తప్పును సమర్థించుకోవడం. మూడో విషయం ఏంటి తెలుసా? మూడో విషయం ఏంటంటే అసూయ. అంటే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, గొలియాతు అనే ఒక బలాఢ్యుడు, 6 మూళ్ళ జానడ కలిగిన బలాఢ్యుడు ఉన్నాడు. రోజు ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నాడట. ఇశ్రాయేలు ప్రజలు, రాయ్ మీలో దమ్మున్న మోగోడు ఎవడైనా సరే నాతో యుద్ధం చేయండి రా అని అంటున్నాడు. అంటుంటే వాస్తవంగా ముందుండి నడిపించాల్సింది ఎవరు చెప్పండి? ఎవరు? రాజే కదా. ఈ రాజుగారు గబగబల్లో అప్పటికి వెళ్ళి వణికిపోతున్నాడంట. వణికిపోయా, నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను, ఎవడైనా యుద్ధంలో గొలియాతు గారిని ఓడించేస్తే ఆడికి సగభాగం, అలాగే నా కూతుర్ని కూడా ఇస్తాను అన్నాడు. అనేసరికి ఒక బొడ్డోడు వచ్చాడు. ఆయన పేరేంటి? దావీదు. దావీదు వచ్చాడు. దావీదు వచ్చేసరికి ఛాలెంజ్ చేస్తున్నాడంట. ఛాలెంజ్ చేసేసరికి దావీదుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది, రోషం. ఈడంతా ఇప్పుడు బ్రతికేంత, ఆఫ్టర్ నేను లేపేద్దాం అనుకున్నాడు. అనుకుని సౌలు దగ్గరికి వెళ్ళాడు. రాజా ఏంటి, ఏం చేద్దాం మరి అని అంటే, నువ్వేం చేద్దామని అడుగుతావేంటిరా? నువ్వేంటి, నీ హైట్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి, అసలు నువ్వు ఆడి చెప్పడం ఏంటారు నాయన అని అంటే, రాజా ఆడంతా ఆఫ్టర్ లేపేద్దాం అని అంటున్నాడు. అలా ఆలోచించండి, ఎంత బొడ్డోడు వచ్చి అందరూ బలాఢ్యులు అందరూ వణుకుతూ ఉంటే ఆడు చంపేస్తానంటే ఎలా ఉంటుంది? కొంతమందికి అన్నట్టు చెప్పండి, ఎలా ఉంటుంది? గట్టిగా చెప్పండి. వెట్టకారంగా ఉంటుంది, అంతే కదా. కానీ దావీదు వచ్చాడు. దావీదు వచ్చి నేను చంపుతా అని అన్నాడు. యుద్ధ వస్త్రాలు వేశాడు, చంపడానికి వెళ్ళాడు, చంపేశాడు. రాజు వాళ్ళ చేతకాల
బలాఢ్యుల వల్ల చేతకాల, సైన్యాధిపతుల వల్ల చేతకాల, కానీ ఒక బొడ్డోడు వల్ల చేతనైంది. ఇప్పుడు ప్రజలందరూ అతన్ని మెచ్చుకోవడం తప్పంటారా? గట్టిగా చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి. అంటే ఇంటికి చెప్పమంటే నిద్ర రాకుండా ఉంటుంది, అందుకని రెస్పాన్స్ అయితే బాగుంటుంది కదా. చూడండి, తప్పు ఉందంటారా? తప్పు లేదు. కానీ వాస్తవానికి చంపింది ఎవరు? దావీదు. అయినా సరే ఈ ప్రజలు ఏడుతాడేమో అనుకున్నారో మరి ఏంటి తెలియదు. సౌలు వేల కొలది, దావీదు మళ్ళీ ఎవరంటే వీళ్ళు స్త్రీలు. అమ్మాయిలు పొగిడేసరికి రాజుగారికి ఏమొచ్చిందంట? కోపం వచ్చేసింది. మామూలుగా రాలే కోపం. కోపం వస్తే బాగుండు. కోపంతో పాటు ఏమొచ్చింది అతనికి? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక వ్యక్తికి అసూయ వచ్చిందా అతని జీవితం అక్కడితో పతనం అవుతుంది. ఎందుకో చెప్పనా? అసూయ కోపానికి, కోపం కక్షకు, కక్ష హత్యకు దారితీస్తుంది. కైని కోపం వచ్చింది, కోపం అక్కడ తాగిపోయిందా? కక్షలోకి నడిపించింది. ఆ కక్ష హత్య వైపుకి నడిపించింది. దావీదు పతనం అవడానికి సౌలు పతనం అవడానికి మూడో కారణం ఏంటంటే అసూయ. ఏంటి చెప్పండి? వారవలేకపోయాడు. దావీదును పొగుడుతుంటే నచ్చలా. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనలో చాలా మందికి పక్కోని పొగిడితే నచ్చుద్దమ్మా. గట్టిగా చెప్పండి. మందిర్లో ఎవరైనా పరిచయం చేస్తున్నారనుకో, అబ్బా ఆ సిస్టర్ ఎంత చక్కగా పరిచయం చేస్తుంది, ఆ బ్రదర్ ఎంత చక్కగా పరిచయం చేస్తున్నాడు అని అంటే చేయనుడు కోపం అవ్వదు. ఈయన చేసేవాడు, చేసేవాడిని చూసి ఏం పడతా ఉంటారు? గట్టిగా చెప్పండి. అసూయ పడతా ఉంటారు. ఒకడు బాగా చదువుతాడండి, వాడు కష్టపడతాడు, రాత్రి పగల కష్టపడతాడు, నిద్ర లేకుండా టీ కాసుకుని తాగుతూ రాత్రంతా చదువుతాడు, ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. ఒకడు పంది పిల్లలా తినేసి పడుకుని, దేవా రేపు పరీక్షకి వెళ్తున్నాను ఆయన, ఫస్ట్ మార్క్ వచ్చేయాలి. ఏ మార్క్ వచ్చేయాలంట? ఫస్ట్ మార్క్ వచ్చేద్దా? రాత్రంతా చదివితే ఆడికి వచ్చింది ఫస్ట్ మార్క్. నువ్వేం చేయాలా? ఏం చేయాలి? రాత్రంతా చదవాలి. వీడు చదవడు, పడుకుంటారు. అయ్యాడు పడుకుని మళ్ళీ ఏమంటారు తెలుసా? మాస్టర్ ఆడికి వేసేసారు అంతే మార్కులు, అది చదవలే, ఆడంటే ఇష్టం అంతే అని కామెంట్ చేసి వాళ్ళు ఉంటారు. కొంచెం నువ్వు చదివి చూసి ఏం పడకూడదు? అసూయ పడేవాళ్ళు ఉంటారండి చాలామంది. కొంతమంది కుటుంబంలో సక్రమంగా ఉండరు, పక్క భార్య భర్తలు ఆడ చూడండి ఎప్పుడు అని అంటే నువ్వు బాగోవచ్చు కదా. నువ్వు తాగి తందనాలు ఆడుతూ ఉంటే నీ భార్య నీతో గొడవ పడకపోతే ఏం చేస్తుంది? వాడు చక్కగా తాపి పనికి వెళ్తున్నాడో, కూలి పనికి వెళ్తున్నాడో, ఉద్యోగానికి వెళ్తున్నాడో, వ్యాపారానికి వెళ్తున్నాడో, సమ్ అమౌంట్ సంపాదిస్తున్నాడో, భార్యలో బిడ్డల్లో చక్కగా పోషించుకుంటున్నాడు. నువ్వు కూడా అలా చేస్తే నీ కుటుంబం కూడా ఎలా ఉంటుంది? చెప్పండి? సంతోషంగా ఉంటుంది. పక్కోళ్ళు చూసి అసూయ పడితే ఏమొస్తుందండి? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పక్కోడు బిల్డింగ్ కట్టేసాడండి, అక్కడ కూర్చొని రోజు ఏడుస్తూ కూర్చొని బిల్డింగ్ కడతావా? ఏం చేస్తే కడతావా? నువ్వు కష్టపడి సంపాదించు, ప్రభువుకి ప్రార్థించు, దేవా నేను కష్టపడుతున్నాను, నా కష్టంలో ఎవరు తోడు ఉండాలి? నువ్వు తోడు. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత ప్రాకులాడినా దేవుడు నీకు సహాయం లేకపోతే అది చిల్లు సంచేనంట. ఏ సంచి అండి? గట్టిగా చెప్పండి. చిల్లు సంచే. కొంతమంది పేనాస్ బ్యాచ్ ఉంటారు, వీళ్ళు సంపాదించిందంతా వేరేగా ఖర్చు పెడతా ఉంటారు. ఎందుకో చెప్పనా? మందిరానికి వస్తారండి, 10 రూపాయలు పట్టుకొచ్చి చిల్లర ఏరుకుని పట్టుకొచ్చి మందిరంలో వేస్తూ ఉంటారు డింపీలు. మీరు ఎప్పుడైనా ఆలోచన, నేను ఎప్పుడు మా మందిలో కూడా చెప్తా ఉంటాను, ప్రతి ఆదివారం అమ్మ ఇక్కడ చికెన్ తినేవాళ్ళు ఉన్నారా? ప్రతి వారం మానకుండా తింటారు కదా, కనీసం ఆదివారం తెచ్చుకుంటారు లేదా? తెచ్చుకుంటా పాస్టర్ గారు అన్న వాళ్ళు ఒకసారి, తప్పేం కాదు, సిగ్గుపడాల్సిన అవసరం. నేను కూడా తింటాను అంటే నేను ఇంటి దగ్గర ఎత్తరాను ఉంటాను కదా, కనీసం ఒక 1/2 kg తెచ్చుకుంటాం కదండి మినిమం. మనం ఇంకా గట్టిగా తింటాం అనుకోండి, అది వేరే విషయం. మినిమం ఒక 1/2 kg తెచ్చుకుంటాం. 1/2 kg ఎంత ఉంది ఇప్పుడు? 150 ఉంది కదా. వారానికి 150 ఖర్చు పెట్టే వ్యక్తివి 10 రూపాయలని ఎప్పుడు కనీసం ఒక 50 రూపాయల మందిరంలో డిప్పీలో పాడేసేవి ఎప్పుడన్నా? 10 లేదా 5 మార్చుకుని చిల్లర దొరకకపోతే కావాలని కిరాణా కొట్టు దగ్గరికి డ్రింక్ దాకా మార్చుకొచ్చే బ్యాచ్ కూడా ఉన్నారు మహానుభావులు. అమ్మ గుర్తుపెట్టుకోండి, అది తప్పు. మళ్ళీ నీకేమొచ్చాయి దేవుడి దగ్గర? ఆశీర్వాదాలు వచ్చాయి. మళ్ళీ పాట పాడతాం, నీ ఘనము ప్రభు యేసుదే. పాట అసలు పాటకి బ్రతికైన సంబంధం ఉందా? దేవుడికి నువ్వు విస్తారంగా ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు.
విస్తారంగా ఇవ్వడానికి ఇష్టపడు, దేవునికి విస్తారంగా ఇవ్వడానికి ఇష్టపడతాడు. 10 మొక్కలు వేసామనుకోండి, వంగ మొక్కలు 10 మొక్కలే ఎన్ని కాయలు వస్తాయా? గట్టిగా చెప్పండి, గట్టిగా. చాలా వస్తాయి కదా, చాలా వస్తాయి. ఒక మొక్క వేసి రవ్వా 50 మొక్కలన్నీ కాయలు ఈ ఒక్క మొక్కగా వచ్చేయాలి అని అంటే వస్తాయా? నువ్వు కొన్నది ఒకటే, విత్తింది ఒకటే, నీకు వచ్చేది కూడా అంతే కదా. అంటే విస్తారంగా ఇవ్వు, దేవుడు కదా ఎలా ఇస్తాడట అని అన్నాడుగా, ఆకాశ వాకిళ్ళు విప్పి పట్ట జాలిని దీవెనలు మీపై అని అన్నాడు. అంటే పట్టజాలని దీవెనలు కుమ్మరించాలంటే నువ్వేం చేయాలి? ఏమి ఇప్పాలా? గుప్పిలు విప్పాలి. మన గుప్పిలు ఎప్పుడు అలానే ఉంటుంది, అసలు పొరపాటు కూడా తెరుచుకోదు. కానీ దేవుడి నుంచి ఏమొచ్చేయాలి? అసలు మన ప్రార్థన రోజు ఎలా ఉంటుంది? ప్రభా ఇచ్చే మనసు నాకి అని ఒక్కడన్నా ప్రార్థన చేస్తాడా? ప్రభా నన్ను ఆశీర్వదించు. పక్కోడికి అన్నాడు బిల్డింగ్ కట్టాడు, నేను ఇంకో స్టేరేజ్ ఇలా కట్టు. పక్కోడు బైక్ కొనుక్కున్నాడు, నాకు అంతకన్నా గొప్ప బైక్ లేదా అంతకన్నా గొప్ప కారు. ఆడు ఏదో రంగ పతనం చేసే ప్రభా, యాక్సిడెంట్ కాలు రిపేర్ చేసే ప్రభా, ఇలా ప్రార్థన చేసే ఆత్మీయులు చాలా మంది ఉంటారు. కొంతమంది నిజమే కదండి. అలా కాకుండా మోకరించి ప్రభా ఇవ్వలేకపోతున్నాను, నాకున్న సంపాదనలో సమస్తాన్ని నీకు ఇస్తా. బైబుల్లో భేద విధవరాలు ఎన్ని కాసులు వేసిందట అంటే, ఒక మాట చెప్పాలంటే 2 కాసులు పక్కనే రాయబడి, ఆమె తన జీవనం అంతా ఏమేసిందట? మన జీవనం అంతా ఎక్కడ వేస్తామండి? ఉన్న దాంట్లో చిల్లర ఏరుకొచ్చి పట్టుకుని వేస్తాం, ముష్టిడికి వేసినట్టు. సాధారణ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిల్లర ఎప్పుడు ఏరుకుంటాం? ఎవడన్నా అడుక్కునేవాడు దొరికాడు అనుకోండి, చిల్లర లేదు, కాయిన్ కోసం వెతుక్కుంటాంగా. మరి దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దేవుడైన ముష్టుడా? ఎందుకు చాలా మంది ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు అని అంటే, ఇలాంటి పరిస్థితుల వల్లే. మళ్ళీ ఎదురు ఆశీర్వదించబడుతున్నారు అనుకోండి, వాళ్ళకి బడి చేస్తూ ఉంటాడు, దేవుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తున్నాడండి. నేను మందిరానికి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, పాస్టర్ గారికి భోజనం పెడుతున్నా, పప్పు భోజనం తప్పేం కాదు. నువ్వు ఏది ఇచ్చినా సంతోషంగా పెట్టి తప్పు కదండి. నేను స్టేటస్ని బట్టి చెప్పట్లేదు, నీ సమర్థత ఎంత ఉందో అంతే. నువ్వు పచ్చి పులుసు పెట్టినా తింటావు సేవకులుగా, మా వాళ్ళు తెలుసు. చారు పెట్టినా తింటాను నేను, బలవంత మాత్రం ఉండవు. నువ్వు ఎంత ప్రేమతో పెడుతున్నావు అనేది ముఖ్యం. కానీ ఉండి కూడా పెట్టలేకపోతావే, అది తప్పు. చాలా మంది దేవుడికి ఎవరో ఆశీర్వాదాలు కావాలి, గుప్పులు వెప్పరు ఆశీర్వాదాలు కావాలి. పక్కడు ఆశీర్వదించబడతా ఉంటే మళ్ళీ ఏమొస్తుందండి? అసూయ పడే కొద్దీ నువ్వు పతనమైపోతా ఉంటావు. గుర్తుపెట్టుకో, అసూయ. మీకు ఒకటి చెప్పనా, పక్కోడు బాగుపడుతున్నాడు అసూయ పడుతూ ఉంటే నీకు తిండి ఎక్కుద్దా? నిద్ర పడుతుందా? దానివల్ల షుగర్లు, అల్సర్లు, బీపీలు ఇవన్నీ ఫ్రీ. అసూయ పడ్డ వల్ల ఎన్ని ఫ్రీ గిఫ్ట్లు వస్తున్నాయో. కావాలా మీకు? వద్దు కదా. వద్దంటే ఏం చేయాలా? అసూయ పడకూడదు. దావీదు మీద అసూయ పడ్డాడు. వాస్తవానికి దావీదు అర్హుడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ప్రభు కొరకు మండే అగ్నిలా బ్రతికే వాళ్ళు ఆశీర్వాదాలు పొందడానికి అర్హులు. మానక మందిరానికి వెళ్ళే వాళ్ళు అర్హులు, మానక దర్శన భాగాలు ఇచ్చేవాళ్ళు అర్హులు, మానక దేవుని కోటాలు కట్టండి అయ్యేవాళ్ళు అర్హులు, మానక పవిత్రమైన జీవితాన్ని జీవించే వాళ్ళు అర్హులు. పక్క వాళ్ళని చూసి ఏడవకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళ మేలు కోరేవాళ్ళు అర్హులు. వాళ్ళు ఆశీర్వదించబడతారు. నువ్వు చూసి ఏం చేయకూడదు? గట్టిగా చెప్పండి. హేబేలు, దేవా నాకున్న శ్రేష్టమైన దాంట్లో నీకు ఇస్తున్నా అని పట్టుకుని శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చాడట. కయ్యను అనుకున్నాడంట, దేవుడికి ఏది ఇస్తే ఏంటి అనుకుని పట్టుకెళ్ళి ఇచ్చాడట. అనుకుని ఇచ్చిన తర్వాత మళ్ళీ హేబేలుని చూసి ఏమొచ్చిందంటే ఈయనకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. అసూయ వాళ్ళ సొంత తమ్ముడిని చంపేశాడండి, సొంత తమ్ముడిని. రాత్రి మాటలు వింటున్నప్పుడు ఈ రోజున నైతిక విలువలు కోల్పోయారు ప్రజలు. సొంత అన్న బాగుపడితే ఒప్పుకుంటలా, సొంత తమ్ముడు బాగుపడితే ఒప్పుకుంటలా, సొంత చెల్లి బాగుపడితే ఒప్పుకుంటలా, సొంత అక్క బాగుపడితే ఎంత దారుణమైన స్థితి అండి, ఎంత దారుణమైన స్థితి. అసూయ పతనానికి నడిపిస్తుంది. అంటే డబ్బు మీద మోజున్నవాడికి బంధాల మీద విలువ ఉంటుందా? గట్టిగా చెప్పండి. పాపం మీద ఉన్నవాడికి మోజు ఉండదు. పాపం మీద ఉన్నవాడికి ధనం మీద మోజు ఉంటుంది. ఎదుటోళ్ళు చూసి అసూయ పడడానికి ఇష్టపడతాడు. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి తెలుసా? పక్కోడు బాగుపడితే హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఏం చేయాలి చెప్పండి? హ్యాపీ ఫీల్ అవ్వాలి. కయ్యను ఏడ్చాడు,
సౌలు ఏడ్చాడు, బాగుపడ్డా? బాగుపడలే. అసూయ పడిన వాడు బాగుపడినట్లుగా బైబిల్ చరిత్రలో లేదు. మనం చూస్తున్న సమాజం లేదు. రాత్రి మాటలు వింటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సౌలు పతనమైపోవడానికి కారణం దావీదును చూసి అసూయ పడ్డాడట. ఎంతమంది పొగుడుతున్నారు, వీళ్ళు పెద్ద వీరుడా అన్నప్పుడు. గొలియాత్ ఛాలెంజ్ చేసినప్పుడు సౌలు గారు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? ఆడపిల్ల గాజులేసిన ఇంటి దాకున్నాడు. దావీదు పరాక్రమవంతుడు గనక, రోషం కలిగిన వాడు గనక ఒక్క దెబ్బతో లేపేశాడు. ఎవరిని? గొలియాతుని. ఆత్మీయుడు దావీదు. ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడితే మనమే నష్టపోతాం. సంఘాల్లో, ఈ రోజున సంఘాల్లో కూడా ఎలా తయారైపోయారంటే, ఎవరైనా మంచిగా పాట పాడితే ఓరుస్తారండి? ఓరుస్తారా? మంచిగా ప్రభు కొరకు బ్రతుకుతున్నారనుకోండి, ఓరుస్తారా అని చూసి? పాస్టర్ గారు ఎప్పుడో వాడి గురించే మాట్లాడుతూ ఉంటాం. మరి నువ్వు కూడా చేయి, నీ గురించి కూడా మాట్లాడతావు. అది చేత కాదు మనకి. మానక మందిరానికి రావడం చేత కాదు, ప్రభు చిత్తంలో ఉండడం చేత కాదు, ప్రభు కొరకు పరిచర్య చేయడం చేత కాదు. మళ్ళీ ఏం పడతా ఉంటారు చాలామంది? ఏం చేస్తూ ఉంటారండి? అసూయ పడతా ఉంటారు. అర్థమవుతుందా? ఎదుటోళ్ళని చూసి అసూయ పడకు. పక్కోళ్ళని చూసి అసూయ పడితే నష్టం ఎవరికి చెప్పండి? ఇప్పుడు ఎవరికి నష్టం? మనకే నష్టం. కాబట్టి సౌలు పతనం అవడానికి మూడో కారణం ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి గట్టిగా? అసూయ. 4వ చూసుకున్న సమయాన్ని ముగించేసుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం. చివరి మాట చూసుకుని మన సమయాన్ని ముగించుకుంటాం. 28వ అధ్యాయం, పేజీ నెంబర్ 249. 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల యొక్క స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పింది. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులు వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో చెప్పు అని రప్పించుమని కోరగా. చాలండి. 4వ విషయం ఏంటనంటే, చివరి విషయం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? మాట వినలా. రెండోది ఏంటి? సమర్థించుకున్నాడు. మూడోది ఏంటి? అసూయ పడ్డాడు. 4వది చివరిది ఏంటి తెలుసు? అంటే చాలా మంది దీంతో చెప్పి సమయాన్ని ముగించుకుంటాం. 4వది ఏంటనంటే, అతను కర్ణ పిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడంట. అంటే చేతబడి చేసామన్నమాట. ఎవరి దగ్గరికి అండి? ఒకప్పుడు ఇతనే గెంటేశాడు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మరలా కర్ణ పిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. వాస్తవంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు యుద్ధం గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళేవాళ్ళు? రాజులు. గట్టిగా చెప్పండి. దైవజనుడి దగ్గరికి వెళ్ళేవారు. దైవజనుడు చెప్తే యుద్ధానికి వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు సౌలు? కర్ణ పిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు మనలో కూడా ఈ కర్ణ పిశాచం బ్యాచ్లు చాలామంది ఉంటారు. అంటే ఏంటి చెప్పండి? మీకు బాగా తెలిసి నేను చెప్పక్కర్లా, ఆల్రెడీ స్ట్రైక్ అయిపోయింది చాలామందికి కదా. చూడండి, చాలామంది అయ్యగారు 11వ తారీఖుని పెళ్ళండి, కరెక్ట్గా 11:30 తాళి కట్టించండి. కర్ణ పిశాచం. నువ్వు దైవజనుడు ప్రార్థన చేయాలి, దైవజనుడు తాళి కట్టించాలి. కానీ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకొస్తావు? గట్టిగా చెప్పండి. పంతుల దగ్గరికి వెళ్ళి పెట్టించుకుని వస్తావు. ఇంకొంతమంది ఏం చేస్తా అంటారు, ఇంటి ముందు గుమ్మడికాయ ఏం కట్టిస్తున్నారండి? ఇప్పుడు గుమ్మడికాయలు మారిపోయారు దేవుని కృపను బట్టి. కోతి బొమ్మలు ఆడుతున్నారు. అమ్మ ఉన్నారా? అసలు నీ ఫోటో ఇట్టుకుంటే కరెక్ట్గా సూట్ అయిపోతావు అని అనుకుంటా మనసులో, అలాంటి వాళ్ళు చూసినప్పుడు. అంతే కదండి. వీళ్ళు అన్యులుగా, నేను చెప్పేది అన్యుల గురించి కాదు, బాగా వినండి శ్రద్ధగా. అన్యుల గురించి కాదు, రక్షణ పొందిన వాళ్ళ గురించి మాటలు చెప్తున్నా. దేవుడి మందిరానికి వెళుతూ కూడా కోతి బొమ్మలు తగిలించుకున్నావు ఇంటి ఎదురుకుండా. నీ ఇంటి ఎదురుకుంటే ఏం కట్టుకోవాలా? దేవుడి వాక్యం ఉండాలా? దేవుడి వాక్య స్థానంలో ఈ రోజు చాలా మంది కోతి బొమ్మలు పెడుతున్నారు. ఈ దినాన్న కోతి బొమ్మలు పెడితే ఏం పోద్దంట? అని ముఖం చూస్తేనే కొంత దిష్టిపోద్ది. ఇంకా వాళ్ళు కోతి ఎందుకు నాకు అర్థం కాదు అసలు. కొంతమంది ఇలాంటి వాళ్ళు అంటారు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? దేవుడి మందిరానికి వెళ్తారు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. కర్ణ పిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళి సౌలు పతనమయ్యాడు.
ఈ రాత్రి ముహూర్తాల దగ్గరికి వెళ్ళి ఆత్మీయులు పతనమవుతున్నారు. ఇదే నాన్న, ఇల్లు కట్టుకుంటే కొంతమంది అంటారు, ఇల్లు కట్టుకుంటే మీ ఆవిడ ప్రెగ్నెంట్, మీ ఆవిడ ప్రెగ్నెంట్, ఎక్కడికి వెళ్ళకూడదు, సావుకాడికి వెళ్ళకూడదు అంట. ఎక్కడికి వెళ్ళకూడదు? సావుకాడికి. ఇల్లు కట్టుకుంటే సావుకాడికి వెళ్ళకూడదు అంట. అమ్మ మీలో ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా? సరి చేసుకోండి. ఈ మాటలు చెప్తున్నప్పుడు నా భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు కావాలి పిల్లలు, అబ్బాయి అమ్మాయి 4 years. ఇప్పుడు 7 సమాధి కార్యక్రమాలకు వెళ్ళా నేను. అద్భుతమైన పిల్లనిచ్చాడు దేవుడు, అద్భుతమైన పిల్లనిచ్చాడు. సూపర్గా ఉంటారు మా పిల్లలు, మంచి గ్లామర్గా కూడా ఉంటారు అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నా తెలుసా? కన్ను అంకర్లేదు, కాలు అంకర్లేదు, ముక్కు అంకర్లేదు, ఏది లేదు. మనలో చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మందిరానికి వెళ్తాం, సెంటిమెంట్లు బాగా మనక. ఇల్లు కట్టుకుంటే చావు కాడికి వెళ్ళకూడదట. భార్య ప్రెగ్నెంట్ అయితే చావు దగ్గరికి వెళ్ళకూడదట. ఇంకొంతమంది రాత్రి గాలి వచ్చేద్ది. ఏమొచ్చేద్ది? మరి గాలి ఎప్పుడు నీలో ఉంటుంది కదా, గాలి బిగించేసి చచ్చూరుకుంటాం, దరిద్రం పోతాం. చాలా మంది ఇలాంటి గాలి వచ్చేస్తుందట. దేవుడు మందిరానికి వెళ్తా, గాలి వస్తే నీకేంటి భయం? అలాగని దెయ్యాలు లేవా? ఉన్నాయి. మొన్న మా అమ్మాయి కూడా దెయ్యం పట్టింది, మా పాపకు. ప్రార్థన చేసి వదిలించుకున్నాం అన్న. మేనా నగరం వారిచి అద్భుతమైన తావీదులు కట్టబడిన వెళ్ళిపోతారు సిగ్గు లేకుండా. నిజమండి. మందిరానికి వెళ్తున్నావు కదా, దైవజనుడి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, మా అమ్మకి దయ్యం పట్టింది, పరిస్థితులు బాగా, ప్రార్థన చేయించుకో. ఇది వదిలేసి పూజారి దగ్గరికి, పంతుల దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి పరిగెడుతున్నావు. సౌలు పతనమైనట్టే ఈ రాత్రి ఎలాంటి స్థితిలో నువ్వు ఉంటే నువ్వు పతనపు అంచుల్లో ఉన్నావు. ఈ రాత్రి మార్చుకోవడానికి ఇష్టపడవు, సెంటిమెంట్లు ఫాలో అవ్వకు. ఎవడో చెప్తాడు, అమ్మా నీ పరిస్థితి బాలే, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. కొంతమంది ఇంట్లో చావు వస్తేనంట 8 నెలలు ఖాళీ చేయాలంట. మీకు ఎలా తెలుసు? మనమదే వచ్చన్నా, లేకపోతే మాకెందుకు తెలుసు అన్నట్టు చూస్తున్నారు కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంట్లో ఖాళీ చేసావు ఓకే, చావు వచ్చిందని. మరి ఉన్న పేటలో చావులు వస్తున్నాయి, రోజు పేట ఖాళీ చేస్తావా? సరే అనుకుందాం. కొన్ని గ్రామంలో రోజు కనీసం ఎప్పుడు చోట చావు వస్తుంది కదా, గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతావా? అంత ఎందుకండి, అసలు భూమి మీద రోజు ఎక్కడో చోట చావు, భూమి ఖాళీ చేస్తావా? ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తావు కదా. ఇల్లు ఖాళీ చేస్తే ఏమొస్తుందండి? ఏం రాదు. నువ్వు చూసే విధానంలో లోపం ఉంది, నువ్వు ఆచరించే భక్తి విధానంలో లోపం ఉంది తప్ప దేవుళ్ళలో లోపం లేదు. దేవుడు ఏమంటే తెలుసా? అంతా మంచిదిగా చేశాడు. నీకు సమస్య వచ్చిందా? ప్రభు దగ్గరికి రా. ఇబ్బంది వచ్చిందా? ప్రభు దగ్గరికి రా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇప్పుడు ముహూర్తం చేసి ఎగ్జాక్ట్గా అదే టైంలో తాళి కట్టించాడు. భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు లేరా? నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ముహూర్తాలు చూసి కరెక్ట్గా అప్పుడే పునాదేసి, అప్పుడే శంకుస్థాపన చేసి 3 స్టేర్లు బిల్డింగ్లు కట్టి 6 నెలలు తిరగకుండా అమ్మేశారు. వాస్తు ప్రకారం కిటికీ ఎక్కడ ఉండాలో పెట్టారు, వాస్తు ప్రకారం గుమ్మం ఎక్కడ ఉండాలో పెట్టారు, వాస్తు ప్రకారం అన్నీ పెట్టారు. మరి 6 నెలలు తిరగకుండా ఎందుకు అమ్మేశారు? ప్రాబ్లం నీ బుద్ధి మంచిదైతే ఇల్లు మంచిదవుద్ది. నీ బుద్ధి మంచిదైతే నువ్వు ఉంటున్న ప్లేస్ ఏదైనా మంచిదే. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? నీ బ్రతుకులో ఉంది. బ్రతుకు మార్చుకో, బాగుపడతాం. ఇల్లులు మార్చుకో, కిటికీలు మార్చుకో. కొంతమంది మార్చేస్తారు, అక్కడ తీసి ఇక్కడికి, ఇక్కడ తీసి అక్కడికి. ఏమానందం అది. ఇంకోళ్ళు అంటారు, పక్కింట్లోకి వాటర్ వెళ్ళకూడదు, నరికించేస్తుంటారు. కొంత అవసరంలా. నువ్వు ఎలా ఉన్నా నీ బుద్ధి మంచిదైతే దేవుడిని ఆశీర్వదించడానికి. ఎక్కడ గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చి ఏ వాస్తు చూశాడండి? దేవుడు దావీదు హృదయాన్ని చూసి దావీదుని ఎక్కడ నిలబెట్టాడు? సింహాసనం పైన నిలబెట్టాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు సౌలు పతనానికి కారణం ఏంటో తెలుసా? ఏం చూశాడు? 4వది మంత్రగత్తె దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు దయచేసి చెప్తున్నాను, మీ వివాహాలకి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి. పాస్టర్ గారు పెట్టిన టైంకి కట్టించుకోండి. అలాగే అంటూ ఉంటారు కానండి, మామూలే మన జీవితాలండి కదండి. గుర్తుపెట్టుకోండి, అలాంటివన్నీ ప్రభు చిత్తం మాత్రము కాదు. నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వించబడాలి అని అంటే ఆ మంత్రగాళ్ళ దగ్గరికి, మంత్రగత్తెల దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. లోక సంబంధమైన చెడ్డ విషయాలు నువ్వు ఉండడానికి వీల్లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సెంటిమెంట్ అయ్యో మా పిల్లలు కుక్క పట్టి ఏడుస్తున్నారు, రండి అయ్యో ప్రార్థన చేయగానే పైన ప్రార్థన చేయగానే కాలు కింద ఏమంటాయి? గట్టిగా చెప్పండి, ఊరుకుంటారమ్మా అసలు. మీరేంటండి అలా చెప్తారు? ఇంకొంతమంది అంటారు భక్తే ఆచారానికి భక్తికి ముడి పెట్టడానికి నువ్వు దేవుని. అతను ముగింపు చూద్దాం ఒకసారి.
మొదటి సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయం 31వ అధ్యాయం 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయువానితో చెప్ప చేత అలాగు చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకుని పడేను. చాలండి. సౌలు అంతం చూడండి. తన కత్తితో తను ఏం చేశాడు? గట్టి చెప్పండి. మనమే మాట వినకపోవడం వల్ల, రెండోది ఏంటి, తప్పును సమర్థించుకోవడం వల్ల, ఎదుటి వాళ్ళు చూసి అసూయపడడం వల్ల, నాలుగవది లోక సంబంధమైన ఆచారాలను పాటించడం వల్ల మన చేతులతో మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం? రాత్రి ఎందుకు కుటుంబాలు పతనం అవుతున్నాయి, ఎందుకు జీవితాలు నాశనం అవుతున్నాయి అని అంటే ఎవరో నిన్ను పాడు చేయక్కర్లా, నేను నువ్వే పాడు చేసుకుంటున్నావు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, ఆత్మీయులు పాడు చేయడం ఎవరి తరం కాదండి. నువ్వు నిజంగా దేవుడి కొరకు మండే యోబుని ఎవడు పాడు చేయగలిగాడు అంటే తను పాడు చేసుకోవడం నా ఉద్దేశం కాదు, కానీ పర్మిషన్ ఎవరి దగ్గర అడిగాడు అంటే యోబును పాడు చేయడం సాతాను వల్ల అయిందా? దానికి దేవుడి పర్మిషన్ కావాల్సి వచ్చింది. అంటే నీ పాడు చేయడం ఎవరి వల్ల అండి? ఎవరి వల్ల? ఎవరి తరం కాదు. మన శత్రులు 1000 మంది దండెత్తి వచ్చినందుకు దావీదు ఏమన్నాడు తెలుసా? దేవా 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన ఏ అపాయము నా ఎద్దకు రాదన్నాడు. అంటే మన ఆత్మీయ జీవితంలో మన పాడు చేయడం ఎవరి వల్ల కాదు. మనం చూసి అసూయపడవచ్చు, మనం చూసి ఏడవచ్చు, అంతే కదండి. ఏం చేసినా సరే అందుకే కదండి చక్కగా ఆటోల మీద కొటేషన్స్ ఉంటాయి. నన్ను చూసి ఏడవకరా, ఇంకోటి నరఘోషకు నమస్కారం అని ఉంటుంది కదా, భలే కొటేషన్స్ ఉంటాయండి కదా. నన్ను చూసి ఏడవకరా, కొంతమంది ఏడుపే, ఎదరోళ్ళు చూసి ఏడుపే, ఇంకొంతమంది నీ ఏడుపే నా ఎదుగుదల. సౌలు ఏడుపే, దావీదు ఎదుగుదల. ఈ రాత్రి ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, హ్యాపీగా ఉండి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏడుస్తున్నారా, ఓ నేను పైకి ఎదుగుతున్నా, హ్యాపీగా ఉండు అంటారుగా. కాసే చెట్టుకు వాళ్ళని చూసి నువ్వు టెన్షన్ పడిపోకో, వాళ్ళు చూసి నువ్వు టెన్షన్ పడకు. ఎప్పుడు చెప్తా ఉంటావు, పర్వతాన్ని చూసి కుక్కలు మొరుగుతూ ఉంటాయి, పర్వతం వణుకుద్దా? మొరిగే కుక్కలు చూసి నువ్వు వణుక్కో. అసూయ పడే వాళ్ళు చూసి నువ్వు టెన్షన్ పడకో. వాళ్ళు అసూయ పడే కొద్ది నువ్వేం చేస్తూ ఉండాలా? ఎదుగుతానే ఉండు. ఎంతగా చెప్తా, అసూయ పడితే నిన్ను పతనం చేయడం ఎవరి వల్ల కాదు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నువ్వు నిజంగా ఆత్మీయురాలు అయితే నిన్ను పతనం చేయడం, నిన్ను నాశనం చేయడం, నిన్ను సర్వనాశనం చేయడం ఏ ఒక్కడి వల్ల సాధ్యము కానే కాదు. కానీ ఎవరి వల్ల? నీ చేతులారా నువ్వు తెచ్చుకున్నావు. దానికి దేవుడు బాధ్యుడు కాదు. కొంతమంది ఏమంటారు తెలుసా? సమస్య రాగానే ఆ సాతానుగాడు మాకు సమస్య పెట్టేశాడండి. అసలు నువ్వు అంత భక్తురాలువా? అంత భక్తుడువా? యోసేపు అంత పవిత్రుడువా? నీకు దేవుడు శోధన పెట్టేయడానికి, సాతాను వచ్చేయడానికి? సాతాను అని అసలు సాతాను ఎవరు? అబ్బా ఎంత బాగా చెప్పారండి, ఒప్పుకున్నారు దేవుని కృపను కదా. సాతాను వచ్చి నిన్నేం చేయలేదు, నువ్వే పెద్ద సైతాను. కాకపోతే కొమ్ములు లేని సైతాను అంతే. సైతాన్ అంటే కొమ్ములు ఉంటాయని కదండి. సైతాను చాలా అందగాడు, మంచి సింగరు, బాగా పాడతాను, రెచ్చిపోకు. సైతాను కూడా బాగా పాడతాడు. నీ పక్కపోతే నేను నేషనల్ సింగర్ని, ఇంటర్నేషనల్ సింగర్ని అంటాడు. ఉంది కదా హెచ్కేల్ గ్రంథంలో, మంచి సింగర్ అతను, మంచి అందగాడు, సౌందర్యవంతుడు. సౌందర్యాన్ని చూసి ఎగురుతున్నావా? సాతాను అంట నీకన్నా సౌందర్యవంతుడా అన్నట్టు. అంటే నువ్వు బులి సైతాను అనమాట. అంటే గర్వించేవాళ్ళేనండి. దేవుడు అందం ఇస్తాడు, తప్పుగా. కానీ అందాన్ని చూసి గర్వించేవాళ్ళు సైతాన్లు అనమాట. డబ్బును చూసి గర్వించేవాళ్ళు సాతాను. రాత్రి మాటలు వింటున్నప్పుడు ఈ 4 విషయాలు మన జీవితంలో ఉంటే మన పతనం కూడా ఎవరిలాగా ఉంటుంది? సౌలులాగా ఉంటుంది. సౌలు ఎందుకు పతనం అయ్యాడు అని అంటే మొట్టమొదటి విషయం చెప్పండి, అందరూ చెప్పాలి. మాట వినకపోవడం. రెండవది తప్పుని సమర్థించుకున్నాడు. మూడోది ఏంటి? అసూయపడ్డాడు. నాలుగోది ఏంటి? కర్ణ పిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి అంటే లోక ఆచారంలోకి వెళ్ళాడు. ఈ 4 విషయాలు సౌలు జీవితాన్ని పతనం చేశాయి. ఈ రాత్రి వేములూరి గ్రామాన్ని దేవుడు ప్రేమించాడు. ఎందుకో తెలుసా? ఈ రాత్రి ఈ వాక్యం నీ దగ్గరికి ఎందుకు వచ్చింది తెలుసా? ఈ మాటలు నీ దగ్గరికి ఎందుకు వచ్చేది తెలుసా? ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమించాడు. సౌలులాగా నువ్వు పతనం కాకూడదని, సౌలులాగా మాట వినకుండా నాశనం అయిపోతున్నావని, సౌలు వలె తప్పును సమర్థించుకున్న ఇంకా బ్రతుకుతున్నావని, సౌలు వలె అసూయపడి బ్రతుకుతున్నావని, సౌలు వలె లోకాచారాలు చేస్తున్నావని నువ్వు పతనం కాకూడదనే ఉద్దేశంతో యేసయ్య నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకముని ఎంతో అంటే ఎవరు ప్రేమించినట్టు? నన్ను ప్రేమించాడు.
నిన్ను ప్రేమించాడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఇక్కడ కూడి వచ్చిన మనందరినీ ప్రేమించాడండి. మనందరినీ ప్రేమించినందుకు ఆయన ఏం పెట్టాడు? గట్టిగా చెప్పండి. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఇక్కడ కూడి వచ్చినప్పుడు నీ జీవితంలో దరిద్రంగా ఉన్నావా? అసహ్యంగా బ్రతుకుతున్నావా? వ్యభిచారంలోనో, త్రాగుబోతనంలోనో, అసూయలోనో, ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నావా? అయితే ఈ రాత్రి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈ రాత్రి ఐ లవ్ యూ అని దేవుడు చెప్తున్నాడు. ఇది లోకంలో చెప్పే డైలాగ్ కాదు. లోకల ప్రతి కూడా ఏమంటారు? ఫ్యాషన్ అయిపోయిందండి. ఐ లవ్ యూ. సిల్క్ స్మిత ఆమె ఎలా చచ్చిపోయింది చాలా మంది తెలుసు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయిందండి? ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయినప్పుడు ఒక నోటు రాసి పెట్టింది. ఏంటో తెలుసా నోటు? అయ్యా, నేను ఎందుకు చనిపోతున్నాను తెలుసా? నన్ను చాలామంది ప్రేమించారు. నేను అనుకున్నాను అదే నిజమైన ప్రేమ అని. కానీ ఆఖరికి అందరు నన్ను మోసం చేశారు. కొంతమంది నా దగ్గర డబ్బును చూసి నన్ను ప్రేమించారు. కొంతమంది నా శరీర కోరికను తీర్చుకోవడానికి నన్ను ప్రేమించారు. ఇంకొంతమంది సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం నన్ను ప్రేమించినట్టు నటించారు. అందరి చేత మోసపోయాను, ఒంటరిగా మిగిలాను. ఈ బాధ, ఈ మోసం నేను భరించలేకపోతున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నా అని సూసైడ్ నోట్ రాసి చచ్చిపోయింది. రాత్రి మాటలు వింటున్నప్పుడు లోక ప్రేమలన్నీ అశాశ్వతం, దేవుని ప్రేమ. చాలా మంది సినీ హీరోల వెనకాల, సినిమా హీరోయిన్ వెనకాల పరిగెడతా ఉంటారు. కొంతమంది హీరోలు ఆమెను మోసగించారు. ఆమె డైరెక్ట్గా సూసైడ్ నోట్లో పేరు నోట్ చేయలేదు, కానీ మ్యాక్షన్ చేసింది అదే. రాత్రి మాటలు వింటున్నప్పుడు లోక ప్రేమ అది శాశ్వతం మాత్రం కాదు. ఎవర్ లాస్టింగ్ లవ్, దట్ వన్ అండ్ ఓన్లీ లవ్, దట్స్ గాడ్స్ లవ్. దట్స్ గాడ్స్ లవ్. అని ప్రేమ ఎలాంటి తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. ఎందుకు ఈ రాత్రి వర్తమానం తెలియజేస్తున్నాడు తెలుసా? ఆ సినీ నటిలాగా రక్షణ లేకుండా నువ్వు చనిపోకూడదని, సౌలులాగా నీ జీవితానికి నువ్వే పతనం కాకూడదని, యవ్వన ప్రాయంలో దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఆఖరి రక్త బిందు వరకు చిందించి ఇలాంటి స్వార్థ సభల ద్వారా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇలాంటి కోటాలు ఎందుకో తెలుసా? ఇక్కడ నిలబడిన వ్యక్తి గొప్ప అని చెప్పుకోవడానికి కాదు, కూడి వచ్చిన వాళ్ళు సాక్ష్యం చెప్పు గొప్ప అని చెప్పుకోవడానికి కాదు, నిన్ను రక్షించాలని ఈ ప్రాంతంలో ఈ స్వార్థ సభ. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు లోక సంబంధమైన ప్రేమలోకి, ధనం వైపు, లాక వైపు పరిగెట్టకు. సౌలులాగా నువ్వు పతనం కాకూడదని ఈ ఒకే ఒక పిలుపుని దేవుడు ఇస్తున్నాడు. ఈ రాత్రి ఒకవేళ ఈ పిలుపు నీకు అర్థమైతే, ఆల్రెడీ రక్షించబడి మాట వినని స్వభావం, సమర్థించుకునే స్వభావం, అసూయపడే స్వభావం, లోకాచారం చేసే స్వభావం నీ జీవితంలో ఉంటే ఈ రాత్రి ఒక తీర్మానం ఎక్కడి నుంచి, దేవా ఈ రాత్రి సౌలు జీవితంలో నా జీవితం పతనం కావడానికి వీల్లేదు, నా అంతం భయంకరంగా ఉండడానికి వీల్లేదు, నా అంతం శ్రేష్టంగా ఉండాలి, నా అంతం పరలోకమై ఉండాలి, నా అంతం అనేక మందికి ఆదర్శమై ఉండాలి. ఈ రాత్రి ఆ తీర్మానంతో ఇక్కడ వెళ్ళి, ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ రక్షణ లేని యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఎవరైనా ఇక్కడ కూడి వచ్చి ఉంటే ఈ రాత్రి దేవుడు ఆల్టర్కాలు ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుని ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళి, ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించింది ఎందుకో తెలుసా? యవ్వన కాలంలో నువ్వు రక్షించబడాలని, యవ్వన కాలంలో బాప్తిస్మం తీసుకుని ప్రభు కొరకు మండే అగ్నిలా బ్రతకాలనే దేవుడికి ఇష్టం. అంతేగాని వాక్యాన్ని విని కూడా వెళ్ళిపోయి కామెంట్ చేయడానికి కాదు, వాక్యం వినేసి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా తిరుగులాడడానికి కాదు. ఈ కూడిక నీకోసమే, ఈ వాక్యం నీకోసమే. నువ్వు దేవుని దగ్గరికి రాలా, దేవుని స్వరమే ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చింది. మైక్ శబ్దం ద్వారా వినేవారైనా, కూడి వచ్చిన వారైనా ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఒక బలమైన తీర్మానంతో ఈ ప్రాంతం నుంచి వెళ్దాం. సౌలు అంతం భయంకరం. ఈ రాత్రి మన అంతం భయంకరం కాకూడదని ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి ఈ శుభవార్త నీకు తెలియజేస్తున్నాడు. ఈ మాట విని లోబడి దేవుడి చిత్తంలో బ్రతుకుతావో, నిష్టానుసారంగా ఉంటావో నువ్వే తీర్మానం చేసుకో. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరించే శక్తి కలిగిన వారు ఎదురుకొచ్చి మోకరించండి. దేవుడి మాటల వైపు లగ్నముంచు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు, అయ్యా సౌలు జీవితమా గుణపాఠం కదా, సౌలు మాట వెనకే కదా పతనం అయిపోయి ఈ రాత్రి రాక్షస వార్త నాకు వినబడుతున్నప్పుడు, ఈ మాటలు నా జీవితంలో వినబడుతున్నప్పుడు ఇంకా రక్షణ లేకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నానా? నువ్వు నన్ను ప్రేమించే ఈ రాత్రి వర్తమానం తెలియజేశావే, నన్ను ప్రేమించబట్టే కదా నేను నాశనం కాకూడదనే కదా ప్రభు ఈ రాత్రి రాక్షస వార్తను తెలియజేశాను. సౌలు అంతమంత భయంకరంగా ఉంటే, లోకాన్ని ప్రేమించిన వ్యక్తులు అంత భయంకరంగా ఉంటే, ఈ రాత్రి నా అంతం ఇంకా బహుఘోరంగా ఉండబోతుందో నాకు అర్థమవుతుంది ప్రభు. ఈ రాత్రి ఈ రాక్షస వార్తను మాకు తెలియజేయడానికే ఈ దైవజనులు ఈ ప్రాంతానికి నడిపించారు. ఈ వాక్యం చేత నాతో మాట్లాడారు.
దేవా ఈ మాటలు వింటున్నప్పుడు ఇంకా రక్షణ లేకుండానే వెళ్ళిపోతున్నాను ప్రభు. ఇక్కడ ఎన్నో సువార్త సభలు జరిగాయి, ఎన్నో క్రిస్మస్ ఆరాధనలు జరిగాయి, ఎన్నో వర్తమానాలు వినిపించబడ్డాయి. గొప్ప గొప్ప దైవజనులు ఈ ప్రాంతానికి వచ్చి తమ సువార్తను వెతకన్నారు. వినేసి వెళ్ళిపోయా, రక్షణ లేకుండా వెళ్ళిపోయా. కానీ రాత్రి మాటలు వింటున్నప్పుడు దేవా ఒకవేళ ఇంకా రక్షణ లేదు, యవన ప్రాయంలో ఎస్తేరు వలె ప్రాణాలకు తెగించిన విశ్వాసం కలిగిన ఎస్తేరు వలె రాత్రి ప్రాంతం నుంచి నేను బయటికి వెళ్తాను ఆయన అనుకుని ఎవరైనా ఒకవేళ రక్షణ లేకుండా ఇక్కడ ఉంటే, బాప్తిసం లేకుండా ఇక్కడ ఉంటే, అయ్యా ఈ రాత్రి నేను రక్షణ పొందుతా. ఒకవేళ ఎవరైనా అలాంటి స్థితిలో ఇక్కడ ఎవరైనా పొరపాటున రక్షణ లేని వాడు ఉంటే, లేదా మైక్ శబ్దం ద్వారా మీరున్న ప్రాంతంలోనైనా సరే మీరు రక్షణ తీర్మానం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ ఉంటే, దేవా ఈ రాత్రి వర్తమానం ద్వారా మార్చబడ్డాను, ఇక్కడ నుంచి నీ కొరకు బ్రతుకుతా అని ఆశపడితే మీకు కూడా స్థానం చూపిస్తారా? ప్రార్థన చేయడానికి వీలుగా ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే దయచేసి మీకు కూడా వస్తారు. బాప్తిసం పొంద ఇంకెవరైనా రక్షణ పొందాలని ఆశపడితే, అయ్యో సహోదరుడై ఈ వర్తమానం విని కూడా ఇక్కడ నుంచి ఖాళీగా వెళ్ళిపోతావా? నిన్ను ప్రేమించే కదా ఇంత భారభరితమైన సువార్త పరిచర్య ఇక్కడ ఏర్పాటు చేయబడింది. దయచేసి మీకు కూడా వస్తాను, అలాగే ఉంచుంటా. దయచేసి మీకు కూడా వస్తాను, స్పష్టంగా చూపిస్తారా? అయ్యా నేను బాప్తిసం పొందుతానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఈ రాత్రి ఖాళీకి ఇక్కడ నుంచి వెళ్ళను ఆయన. యవన ప్రాయంలో నీ కొరకు నేను బ్రతుకుతాను ఆయన. ఎంతకాలం గురి లేకుండా, గమ్యం లేకుండా, రక్షణ లేకుండా బ్రతికేసా. ఈ రాత్రి బలమైన తీర్మానంతో ఇక్కడ నుంచి నేను వెళ్ళబోతున్నాను. చివరి అవకాశం, దేవుడిసిన అద్భుతమైన అవకాశం, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి తప్పించుకుందామని దేవుడు ప్రేమించి కదమ్మా నీ కొరకు ఈ రక్షణ సువార్తను ఏర్పాటు చేసింది. దయచేసి ఈ రాత్రి అద్భుతమైన అవకాశం. నువ్వు ఎంత ఘోర పాపం అయినా రక్షించడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అయ్యో నేను తాగుబోతున్నా, తిరిగిపోతున్నా, పర్వాలా. ఎనీబడి ఈ రాత్రి ఇంకెవరైనా ఏడుగురు పిల్లల చేతుల పైకి ఎత్తారు. ఇంకెవరైనా ఎనీబడి ప్రార్థన చేయడానికి వీలుగా బలమైన తీర్మానంతో ఈ ప్రాంతం నుంచి వెళ్తావా? బలమైన తీర్మానంతో వెళ్తావా? దయచేసి ఇదే మిక్కిలి అనుకోల సమయం. ఇదే ఇంత గొప్ప రక్షణ అయ్యో నిర్లక్ష్యం చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా ఈ రాత్రి ముగించడానికి ఇష్టపడుతున్నాం. చివక్షణం తల్లి తమ్ముడా, వీధిలో వింటున్నా ఈ రాత్రి ఎంత ఘోర పాపం అయినా దేవుడు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఒక్క అవకాశం అంపాసన చేయడానికి కాదు, ఈ రక్షణ సువార్తను మీ మధ్యలో తీసుకొచ్చావు. నువ్వు రక్షణ పొందడానికే కదా, నువ్వు బాప్తిసం పొందడానికే కదా. రాత్రి ఎంత చక్కటి అవకాశం ఇస్తున్నప్పుడు అయ్యో దేవా ఇంత మాటలు మీరు కూడా శాపంగా ఇంకా కఠినంగా విడదొక్కని సావుకుడిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంచుమించుగా చాలా మంది అవసరం వచ్చారు, ఒక తల్లి గారు వచ్చారు. అందరూ బట్టి దేవుడు ఎంత స్తుతిస్తున్నాం. వీళ్ళ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ నాతో నీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన. ఇదిగో తండ్రి ఈ రాత్రి ఈ వేములూరు ప్రాంతాన్ని మీరు ప్రేమించారు, వేములూరు ప్రాంతాన్ని దర్శించారు. ఇక్కడ ఏ వ్యక్తి నశించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభువా. మీరు ప్రభా ఆరోగ్యం లేని వారి కొరకే వచ్చారు, జబ్బు కలిగిన వారి కొరకే వచ్చారు. అవును ప్రభా, పాపమనే రోగంలో ఈ ప్రపంచం కొట్టి బిక్తాడుతుంది. ఈ వేములూరు ప్రాంతంలో ఒకవేళ ఇప్పుడు వరకు పాపంలో కొట్లాడు గురి లేకుండా, గమ్యం లేకుండా బ్రతికేసిన అనేక మంది ఉన్నారు ప్రభా. అందుకని ఈ ప్రాంతంలో ఈ పేదల మినిస్ట్రీస్ ద్వారా చక్కటి సువార్త సభలు మీరు ఏర్పాటు చేసి నీ ప్రజలు రక్షించడానికి నీ దాసులు నోటి పాటుగా వాడుకుని మీరు మాట్లాడారు. మీరు మాట్లాడితే మాకు క్షేమం నాయన, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం, మీరు మాట్లాడితే మాకు రక్షణ ఆయన. ఈ రాత్రి మాటలు వినయ్యా ప్రభా. సౌలు అంతం ఎంత భయంకరంగా ఉంటే నా అంతం ఎంత భయంకరంగా ఉండకూడదని వాక్యం ద్వారా నీ మాట విని తప్పని తెలుసుకుని సమర్థించుకోకుండా తప్పును ఒప్పుకొని చెడు మాట మాట్లాడకుండా లోకాచారాన్ని విడిచిపెట్టి ప్రభు ఈ రాత్రి మేము రక్షణ తీర్మానం చేసుకుంటున్నామని 8 మంది బిడ్డలు స్థలానికి వచ్చారు. ఆల్మోస్ట్ ఎవరు స్త్రీ ప్రాంతంలో ఉన్నారు ప్రభా, ఒక తల్లి గారు ఉన్నారు. ఎవరి బిడ్డలు మీరు దర్శించండి, ఎవరి బిడ్డలు మీరు బలపరచండి. మరణ వరకు మండే అగ్ని కణమలే నీ
కొరకు బ్రతకడానికి అటువంటి తీర్మానంతో ఇక నుంచి ఈ లోకంలో అద్భుతమైన సాక్షిగా బ్రతకడానికి నీ కృప కృపచేయమని ప్రభు తీర్మానం చేసుకుని బిడ్డలు వెనక్కి వెళ్ళిపోకుండా ఎవరి బిడ్డలు మీరు దర్శించండి. స్థిరమైన నిర్ణయంతో, నిలకడైన హృదయంతో ప్రభు మరణం వరకు ఇమిడియట్ గా బాప్తిసం పొంది ఇక నుంచి పవిత్రమైన జీవితాన్ని జీవించి అనేక మందికి సువార్త బోధిస్తూ సంఘాల్లో నమ్మకమైన బిడ్డలుగా కొనసాగుతూ మరణం వరకు అద్భుతమైన విశ్వాసంగా మీరు బలపరచండి. అలాగే ప్రభు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, సౌలు వాళ్ళ మాట వినకుండా తప్పు చేస్తూ కూడా వాక్యాన్ని సరి చేసుకోకుండా ఆత్మీయులు చూస్తూ అసూయపడుతూ లోక సంబంధమైన ఆచారాలు చేస్తూ ఒకవేళ ఇక్కడ ఉంటే అయ్యా ఈ రాత్రి గొప్ప తీర్మానం ఇక్కడ నుంచి నామకర్త విశ్వాసగా నేను ఉన్నాను, నామకర్త సేవకుడిగా నేను ఉన్నాను, మండుతూ పరిచయం చేస్తాను, మండుతూ విశ్వాసంలో కొనసాగుతా అనే తీర్మానం చేసుకున్న బిడ్డలు కూడా మీరు స్థిరపరిచి బలపరిచి అంతవరకు నమ్మకం ఉండి ఇక్కడ పడించాము. ఈ ప్రాంతంలో మాకు సహకరించిన ప్రభా సేవకులందరూ బట్టి సూచిస్తున్నాం. ఇక్కడ ఉన్న సంఘాలను మీరు దర్శించండి. ప్రభు ఈ ప్రాంతాలంతా బాలభక్తిగా మాకు సహకరించిన ఏడుకొండల గారు వారి కుటుంబాన్ని మీరు బలపరచండి, ఆశీర్వాదంతో నింపండి. ఈ నేములూరు ప్రాంతంలో ఏ వ్యక్తి నశించిపోకుండా ఈ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయమని మరొకసారి బాప్తిసం కొరకు ముందుకు వచ్చిన ఈ యవన బిడ్డలందరినీ మీ కృపకలస్తమని అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం మా పరమ తండ్రి.